ఓం శాంతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. హ్యాపీ सारी ఇంటర్నేషనల్ दुनिया యోగా में ఈరోజు पूरे 21వ विश्व में తారీఖు. आज योगा कर रहे हैं सभी. అందరూ యోగం उसी दिन చేస్తున్నారు हम सभी यहाँ बैठ ప్రపంచవ్యాప్తంగా. के राजयोग का మరి మనం अभ्यास ఇక్కడ करेंगे. యూనివర్సిటీలో राजयोग కూర్చొని की विधि రాజయోగ सीखने के అభ్యాసం, लिए ईश्वर के घर में बैठे రాజయోగం हैं. అంటే ये ఏంటి हमारा అనేది మనం भाग्य తెలుసుకుంటూ के ఉన్నాం ఇక్కడ. लक्षण है. ఈరోజు और इस రాజయోగం विषय में గురించి हमारे లెసన్ सामने ఉంటుంది. మనకి हमें ఎదురుగా ज्ञान देने के लिए జ్ఞానం पहुंचे हैं ఇవ్వడానికి వచ్చారు आदरणीय मनोरमा दीदी. మనోహర दीदी से हम దీది एक दिन వచ్చారు. पहले ఇప్పుడు भी मिले थे फर्स्ट डे. दीदी हमें इस ईश्वरीय विश्वविद्यालय के बारे में सुनाया था. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం दीदी के గురించి बारे వీరు में जब మొదటి हम రోజు सुनाते हैं, వినిపించారు. दीदी इलाहाबाद में అలహాబాద్లో ఉంటారు जहाँ మీరు. महाकुंभ होता है, మహాకుంభం కదా, महासेवा करते हैं. మహాసేవ చేస్తూ ఉన్నారు. అక్కడ కుంభమేళ दीदी జరుగుతుంది के కదా, परिचय में అక్కడ पढ़ रही ఉన్నారు. थी 50-60 वर्ष से जो ईश्वरीय विश्वविद्यालय 60 की सेवाओं సంవత్సరాల में నుంచి बिजी జ్ఞానంలో रहते हैं. ఉన్నారు వీరు. उनके बारे में सुनाने में थोड़ा వారిని लंबा వారిని चौड़ा గురించి परिचय होता వినిపించాలి है. అంటే కూడా చాలా लेकिन मैंने పెద్దది. दीदी को पहले भी दीदी बहुत को बार मिले हैं, पहचानते हैं. तो నేను दीदी తెలుసుకున్నప్పుడు इस ज्ञान దీదీని में आने के ఈ पहले भी दीदी कविताएं జ్ఞానంలోకి लिखते थे. వచ్చేటప్పుడు मैंने जब भी కవితలు दीदी కథలు क्लास ఇవన్నీ सुनते हैं तो मुझे రాసేవారు. समझ में आता है कि दीदी की भाषा जो है नॉर्मल हिंदी नहीं होती है. నార్మల్ హిందీ కాదు వీరిది, చాలా हिंदी కఠినమైనటువంటి शब्द यूज భాష करते हैं, तो ఉంటుంది समझने వీరి में హిందీ. थोड़ा सा मुश्किल तो చాలా కష్టం लगता ही అనిపిస్తుంది है. వీరు మాట్లాడే तो మాటలు కూడా. सभी को అంత दीदी की బాగా बातें ट्रांसलेट మాట్లాడగలుగుతారు. करने में थोड़ा सा डर भी लगता है, क्योंकि वही शब्दों का నేను हिंदी में ట్రాన్స్లేషన్ ही मतलब చేయడానికి हमें కూడా समझ నాకు में భయం नहीं आता. అవుతుంది అని చెప్తున్నారు तो సిస్టర్. हम साउथ से आए तो थोड़ा और मुश्किल हो నేను जाता సౌత్ है. నుండి వచ్చాను కాబట్టి నాకు लेकिन ఇంకా बाबा కష్టం के बनने के అనిపిస్తుంది बाद వారి భాష ईश्वरीय विश्वविद्यालय వినడానికి. में आने के बाद दीदी ने वो जो ఈశ్వరీయ कविता लिखने విశ్వవిద్యాలయానికి की వచ్చిన कला है తర్వాత वो కవితలు इस ईश्वरीय सेवा రాసేటటువంటి में కళ यूज करना शुरू किया है. చాలా బాగుండేది. दीदी की बहुत सारी बातें हैं, तो చాలా मैं कुछ విషయాలు ఉన్నాయి, सुनाती हूँ. కొద్దిగా వినిపిస్తాను. दीदी का लौकिक जन्म లౌకిక జన్మ 1954 में हुआ. 64లో, లౌకిక జన్మ 64లో జన్మించారు. చూడండి ఎంత చిన్న వయస్సు. 1960 में आप माता पिता के साथ इस ज्ञान में అమ్మా నాన్న జతలు हिंदी में 1960లోనే MA వీరు किया, సమర్పితమైపోయారు. होम्योपैथी में डिप्लोमा किया है, హోమియోపతిలో డిప్లొమా सामाजिक చేశారు. సామాజిక सांस्कृतिक एवं क्रीड़ा సాంస్కృతిక क्षेत्र में संलग्न रही. వాటిలో చాలా आकाशवाणी ప్రావీణ్యత एवं दूरदर्शन में సంపాదించారు. अनेक దూరదర్శన్లో कार्यक्रम అనేక दिए. కార్యక్రమాలు वाद కూడా विवाद, నిర్వర్తించారు. भाषण प्रतियोगिताएं భాషణ అంటే ఉపన్యాసం ఇచ్చే దాంట్లో इसमें నంబర్ 1 विजेता వీరు. रही है. ప్రకాష్ మణి దాది साहित्य శరీరం कार्य, వదిలినప్పుడు కూడా లేదే, साहित्य काव्य और చాలా लेखन में भी గంటలు आपका కామెంటరీ एकाधिकार చెప్తూనే रह ఉన్నారు रही है. చెప్తూనే ఉన్నారు. మా ఆశ్చర్యం కలిగించేట్లా. 1970 में संपूर्ण मानवता की 1970లో सेवा हेतु మానవ ब्रह्मा कुमारी సంపూర్ణ ईश्वरीय మానవతా विश्वविद्यालय సేవ में ఈశ్వరీయ आध्यात्मिक नीति విశ్వవిద్యాలయంలో से समर्पण हुआ. ఆధ్యాత్మిక आपने రీతిలో अनेक राष्ट्रीय సమర్పణమైపోయారు. अंतर्राष्ट्रीय स्तर అనేక के రాష్ట్రీయ कार्यक्रमों का అంతర్రాష్ట్రీయ सफल కార్యక్రమాల్లో संचालन పాల్గొన్నారు. करते हुए अनेक సఫలత पद यात्राएं, సాధించారు. साइकिल यात्रा, సైకిల్ पर्यावरण యాత్రలో कार्यक्रम, పర్యావరణ महिला కార్యక్రమం, మహిళా శక్తీకరణ सशक्तिकरण रैली, ర్యాలీలో, धार्मिक सद्भावना ధార్మిక रैली, సద్భావన ग्रामीण ర్యాలీ, विकास గ్రామ कार्यक्रम, వికాస్ क्लीन द కార్యక్రమం, अर्थ, क्लीन द माइंड క్లీన్ ద प्रोग्राम, మైండ్ క్లీన్ ద बेटी అనే बचाओ దాంట్లో కూడా నంబర్ सशक्त 1 बनाओ आदि अभियानों में ఎన్నో सक्रिय విషయాలలో सहभागी వీరు रहे. పాల్గొంటూ ఉన్నారు. ఎన్నో విశేషతలు राजयोग शिक्षा కలిగినటువంటి एवं ఆత్మ. शोध प्रतिष्ठान के రాజయోగ अंतर्गत విద్యను मीडिया प्रभाग की ఇతరులకు जोनल తెలిపించే దాంట్లో कोऑर्डिनेटर కూడా रही. నంబర్ 1 ఆత్మ युवा వీరు. प्रभाग की जोनल कोऑर्डिनेटर रही. మరోరమ, వీరి वर्तमान పేరు समय మనోరమ. में धार्मिक प्रभाग की अध्यक्षा है. ధార్మిక శక్తి अनेकों దానికి संत అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. महासम्मेलन, सर्वधर्म सम्मेलन तथा సర్వధర్మ आध्यात्मिक సమ్మేళనాలు कवि सम्मेलनों में అన్నింట్లో विभिन्न పాల్గొంటారు. जनपदों में आध्यात्मिक मेलों के ఆధ్యాత్మిక आयोजन के మేళాల్లో साथ వీరు साथ अपने పాల్గొంటూ प्रयाग में ఎంతో మందిని 3 ఉన్నతంగా महाकुंभ తీర్చిదిద్దారు. एवं 5 अर्ध कुंभ में ब्रह्मा कुमारी का कुशल प्रतिनिधित्व किया है. आपका अनेक సామాజిక సంస్థలలో అలహాబాద్లో ఉంటూ కూడా కుంభమేళా జరిగే స్థానంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎంతో మందిని కుమారులుగా మార్చడము అంటే ఇక్కడ ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. కొద్దిగానే చెప్పాను నేను షార్ట్గా. చాలా విశేషతలు ఉన్నాయి వీరిలో. వారి ముఖార విందం నుండి విందాం మనం ఏ విధంగా రాజయోగ అభ్యాసం చేసి మన జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే కదా 21వ తారీఖు ఇప్పుడు. కాబట్టి ఈరోజు మనం రాజయోగ విద్య, అసలైన రాజయోగ విద్య గురించి తెలుసుకుందాము. స్వాగతం స్వాగతం స్వాగతం, అభినందనలు అభినందనలు. ఓం శాంతి.
శాంతి. अब तो नए से पुराने हो गए होंगे। కొత్త వారి నుంచి पहले పాత जब వారు मुलाकात అయిపోయారు हुई కదా. थी तो पहली बार आए थे। మొదటిసారి వచ్చారు అనే ఫీలింగ్ ఏం లేదు కదగా మీకు. तीसरा दिन है। ఈరోజు मैं మూడవ जहाँ రోజు. तक समझती हूँ, తెలుసుకున్నారు బాగా ఇంతవరకు. राजयोग के इस सत्र में ఈ రాజయోగం యొక్క ఈ లెసన్లో परिचय की कोई जरूरत नहीं थी। बहन ने बहुत सारा परिचय दे दिया। చాలా పరిచయం ఇచ్చేశారు केवल आपकी बहन బెహన్. हो इतना काफी है। और कुंभ की चर्चा हो रही थी तो కుంభమేళ చర్చ नेक्स्ट ईयर వచ్చినప్పుడు फिर कुंभ है। నెక్స్ట్ ఇయర్ Reactive కుంభమేళ करते हैं। జరగబోతోంది. అప్పుడు కూడా బాబా जानते हैं సేవ अंतर्राष्ट्रीय జరుగుతుంది. होता है एक पर्व। तो हम चलते हैं राजयोग के మనం आज के రాజయోగం सत्र। గురించి ఈరోజు లెసన్ విందాము. రాజయోగం पहले అంటే दिन ఏంటి? में మొదటి రోజు संभवतः मैंने कहा था నేను అని చెప్పాను. మొదటి कि రోజు जब हम राजयोगी बनने के लिए आते हैं, రాజయోగి కావడానికి వచ్చారు. साधक సాధకం और साध्य और तीसरी ఎందుకంటే चीज है साधन। సాధన ముఖ్యమైనటువంటిది. तो आपको సాధన అంటే आपका అభ్యాసం. परिचय तो అభ్యాసం दिया गया। ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యము. आप कहेंगे हमें तो हमारा परिचय था ही, మనకు తెలిసిపోయింది మన लेकिन పరిచయం यहाँ कुछ और అనుకుంటాం. दिया गया होगा। ఇక్కడ వేరే పరిచయం और కదా. वो आपकी అది మీకు चेतना का परिचय है, ఎంత పరిచయం आपकी మిమ్మల్ని आत्मा का తెలుసుకుంటే परिचय है, ఆత్మ आपकी పరిచయం, रूह का परिचय है। ఆత్మ वो మీ क्यों? మీ రూహ్ ఆత్మ क्योंकि ये जो పరిచయం, तमन्ना है, అదే కోరిక అనేది मैं ఉండేది. हिंदी शुद्ध नहीं बोल रही हूँ, నేను मिक्स बोलूंगी। కరెక్ట్గా అయితే నేను ये శుద్ధంగా दिल में మాట్లాడడం भावना లేదు, उठती మిక్స్ है కూడా ఉంటుంది. कि हम योगी बने या మనం हम యోగి योग కావాలి, सीखें। యోగం तो నేర్చుకోవాలి. ये आत्मा में उठती है, शरीर में नहीं उठती। శరీరంలో కాదు, ఇది शरीर ఆత్మలో. की आवश्यकताओं को तो हम శరీరానికి भौतिक जगत అవసరానికి में पूरा భౌతికంగా करेंगे, మనం ఉపయోగిస్తున్నాం శరీరాన్ని. लेकिन కానీ जब अंतर मन में ये అంతర్ भाव उठता है మనస్సులో ఈ భావం कि हम ఉత్పన్నమవుతోంది, योगी बने, నేను యోగిగా तो हम కావాలి. योगी किससे बने? యోగి ఏమిటి నుంచి అవుతారు तो యోగిగా? साधक और साध्य, సాధక్ हम जिसे సాధన కదా. पाना चाहते हैं वो సాధకుడు साध्य సాధన है। చేయాలి కదా. और आज मैं ఈ రోజు समझती हूँ నేను అనుకుంటున్నాను थर्ड स्टेप में हम आएंगे कि మూడవ రోజు साधन వచ్చాము. विधि సాధన क्या होनी విధి, चाहिए। యోగ రాజయోగ విధి ఏమి, పద్ధతి तो ఏంటి? यहाँ आपने बहुत कुछ 2 दिनों में पाया 2 होगा। రోజుల నుంచి చాలా పొందారు और ఇక్కడ మీరు. आज हम ఈ ये రోజు మనము समझेंगे ఇది कि తెలుసుకుంటాము. वास्तव में राजयोग का వాస్తవికంగా आधार क्या है। రాజయుగానికి ఆధారం ఏంటి? तो योग के बारे में बहुत सारी व्याख्याएं हुई యోగం होंगी గురించి क्योंकि मैं చాలా 2 दिनों में వ్యాఖ్యలు आपके చేస్తూ बीच ఉంటారు में नहीं थी। ప్రపంచవ్యాప్తంగా. तो आज जो बताने जा కానీ रहे ఈ हैं, రోజు నేను पीछे आप एक చెప్పాలనుకున్న चित्र देख रहे हैं, చిత్రం చూస్తున్నారు కదా అక్కడ వెనక, राजयोग के రాజయోగి గురించి, రాజయోగానికి కావాల్సిన किसी भी चीज के స్తంభాలేంటి? 2 पक्ष होते हैं। एक स्ट्रक्चर है, हार्डनेस है, जैसे ओ हार्डवेयर और भाई, सॉफ्टवेयर की बात आप करते हैं। तो ये जो चित्र है, ओ भाई, ये दिखाया ये हुआ क्या हार्डवेयर ट्रांसलेशन? माना जीवन के अंदर జీవితం जब हम లోపల योग को ఒక్కటి अपने మిస్ जीवन అయింది में ఏంటంటే, ढालना चाहते हैं మనం జీవితంలో तो చాలా బాగా ఉండాలని हमें कुछ కోరుకుంటాం కదా. नियमावली కొంచెం जरूरी है। నియమావళి కూడా అవసరం కదా. पहले दिन से ही बताई జీవించాలి गई అంటే होगी, మొదటి నుంచి लेकिन इसमें చెప్పబడుతోంది, बहुत स्पष्ट किया गया స్పష్టంగా कि చెప్పబడుతోంది. राजयोगी को ఆ రాజయోగికి अपने जीवन में తన 4 జీవితంలో स्तंभ 4 స్తంభాలు अपनाने అవసరం. होते हैं। ఒక ఇల్లు కట్టాలి అంటే 4 4 స్తంభాలు नियम ఉంటాయి कह కదా, लीजिए, నలువైపులా 4 స్తంభాలు ఉంటాయి. धारणाएं कह लीजिए। ముందు और मैं तो ఒకప్పుడైతే कहना వేరేగా चाहूंगी पूरे కట్టేవారు, మట్టితో ईश्वरीय ఇలాగా. विश्वविद्यालय के కానీ ये ఇప్పుడు 4 नियम పిల్లర్స్ వేస్తూ ఉన్నారు और కదా, अगर ये స్ట్రాంగ్గా 4 ఉండాలి नियम అని. फॉलो अप हो కాబట్టి మరి गए तो రాజయోగి इसके కూడా बाद 4 कोई స్తంభాలు नियम ఉన్నాయి, और नहीं। పిల్లర్స్. तो पहली चीज है మొదటిది ఏదంటే ब्रह्मचर्य। బ్రహ్మచర్య వ్రతం. जहाँ राम है वहाँ काम नहीं है। कहते हैं जहाँ राम तहाँ काम नहीं, ఎక్కడ రాముడు ఉన్నాడో जहाँ అక్కడ काम नहीं राम। అక్కడ పని అనేది रवि ఈజీగా रश्मि జరుగుతుంది. दोनों साथ नहीं रह सकते। तो ये दोनों एक ठाव एक संग नहीं रह सकते। तो जहाँ रात्रि होगी वहाँ दिन नहीं होगा। షౌకారి అంటే పేదతనం, అది వేరు ఇది వేరు. రాత్రి వేరు పగలు వేరు, రెండు వేరు వేరుగానే ఉంటాయి. అక్కడ పరమాత్మ పరమ పవిత్రమైనటువంటి తండ్రి పరంపిత పరమాత్మతో మనం కలవాలి అంటే, तो जैसे वो पाकीज़गी का दरिया है, మరి పరమాత్మను కలవడానికి ఏం కావాలి? మనకు మనలో ఏముండాలి ఆయన वो కలవాలి అంటే? पाकीज़गी का दरिया है। तो
हमको भी उतनी पाकीज़गी మరి चाहिए ఆయన ఎంత పవిత్రంగా ఉన్నారు, और అలా కావాలి కదా इसीलिए మనం కూడా. మరి ఆయన जिसका కలవాలి पहला అంటే पाया है దేవాలయానికి वो వెళ్ళినప్పుడు है చెప్పులు ब्रह्मचर्य। వదిలిపోతాం, స్నానం చేసి जैसे వెళ్తాం. మరి इस పరమాత్మను संदल पर हम కలవాలి అంటే बैठते ఎంత हैं స్వచ్ఛంగా ఉండాలి. तो संदल के चारों पाए जब मजबूत होते हैं చాలా 4 तो స్తంభాలు, बैठने वाला ఇల్లు भी स्थिर ఇంటికి होकर 4 बैठता है। స్తంభాలు మజబూత్గా और अगर బలిష్టంగా एक में हिल దృఢంగా रहा ఉంటే हो ఆ ఇల్లు బాగుంటుంది, ఎన్ని तो బిల్డింగ్స్ అయినా కట్టుకోవచ్చు. बैठने वाले को మరి असुविधा होती है। కాబట్టి ठीक इसी प्रकार से योगी जीवन के ये యోగి चार पाए జీవితంలో ఈ 4 స్తంభాలు చాలా जितनी చాలా जितनी అవసరం. शुचिता पवित्रता हमारे अंदर పవిత్రత होती है ఎంతెంత మనలో उतना వస్తుందో, उतना మన మనస్సు हमारा కానీ, मन వాక్కు కానీ, కర్మలో, एकाग्र होने దృష్టిలన్నిటిలో में बहुत అప్పుడే सहायक ఏకాగ్రత అనేది ఈజీగా కుదురుతుంది. कोई कहे పవిత్రత क्या ఉన్నప్పుడు, फर्क మనస్సు पड़ता है స్వచ్ఛంగా और बहन ఉన్నప్పుడే जी हम భగవంతుడి आपकी పైన तरह మన जीवन మనస్సును जी नहीं रहे हैं జోడించగలుగుతాం. हम तो गृहस्थ जीवन జీవితాన్ని सांसारिक జీవించాలి जीवन जीने అనుకుంటున్నాం, वाले थोड़ा జీవిస్తున్నారు बहुत కదా, होता है तो चलता గృహస్థంలో है కదా ना కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. बेशक आप ये వాస్తవం कह చెప్పాలి सकते हो అంటే कि थोड़ा बहुत होगा तो चलेगा వస్తూ ना ఉంటాయా अब లేదా? इतनी कहाँ से पाकीज़गी लाएंगे మరి लेकिन आप सोचिए పవిత్రంగా ఉండాలి कि అంటే अगर ఆలోచన 20 కూడా लीटर చేయాల్సి केन పడుతుంది दूध का కొద్దిమంది. भरा हुआ हो और ఇది చాలా उसमें పెద్ద कुछ కష్టం पड़ అనుకుంటారు, जाए కానీ कुछ వాస్తవం కష్టం दो లేదు ఇందులో. और मैं ये कहूँ कि इसको चला लीजिए अरे 20 लीटर दूध है 2 बूंद ही तो पड़ गया ఇప్పుడు 2 పాలు बूंद ఉన్నాయి, पॉइजन పాలలో पड़ गया 2 बूंद मतलब ఏమైంది, कोई कीड़ा నీళ్లు पड़ गया కలుస్తూ तो ఉన్నాయి. पड़ गया అన్ని 20 లీటర్ల आप పాలలో कहेंगे नहीं नहीं मेहमानों का ఎన్నో मामला లీటర్ల फिर పాలలో तो 20 चलेगा లీటర్ల నీళ్లు కలిపితే लेकिन ఏమవుతుంది ये खाने అంటారు. पीने में यूज नहीं విషం करना చుక్క समझ పడితే जाए ఏమవుతుంది అమృతంలో లేదు పాలలో, उसी तरीके से మొత్తం योगी ఖరాబ్, जीवन में చాలా నష్టం కూడా జరుగుతుంది, जितनी ప్రాణాపాయం కూడా जितनी జరుగుతుంది. पाकीज़गी అలాగే आती जाए అపవిత్రత అనేది కూడా అలాంటిది, అంత उतना పవిత్రంగా ఉండాలి, उतना हम उस శుద్ధంగా परम ఉండాలి. पवित्र के మరి करीब आते जाएंगे పవిత్రత విషయమే तो ఇక్కడ इसलिए తెలియజేయబడుతోంది. ये पाकीज़गी ఈ एक పవిత్రత आवश्यक అనేది शर्त बन చాలా जाती है అవసరమని భావించండి. जहाँ अन्न की शुद्धि लिखा है మరి दूसरा पाया రెండవ పాయింట్ ఏమంటే పిల్లర్ ఏదంటే अन्न की స్తంభము. शुद्धि का ఒకటి ఫస్ట్ तात्पर्य బ్రహ్మచర్య వ్రతము, मात्र इतना ही రెండవది नहीं है అన్నం శుద్ధి. कि बनाने అంటే की అన్నం ఎలా प्रक्रिया ఉండాలి, शुद्ध है స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధంగా संभवतः ఉండాలి. पहले ఆ बताया गया భోజనం मुझे కూడా नहीं मालूम సాత్వికంగా ఉండాలి. अन्न की భోజనం शुद्धि అనేది में 2 అన్న శుద్ధిలో 2 విషయాలు వస్తూ फार्मूला ఉంటాయి. इस्तेमाल होता है एक तो वो ఒకటి कि अर्थागम शुद्ध हो ఎందుకంటే जो धन आपके यहाँ आ रहा है ధనం ఎలా जिसको आप సంపాదిస్తూ भोजन ఉన్నారో में దాన్ని బట్టి प्रयोग कर భోజనం रहे हैं తయారవుతుంది. वो వాస్తవం धन అది. बहुत शुद्ध होना అది चाहिए శుద్ధంగా నిజాయితీగా अगर సంపాదించిన हमने డబ్బుతో మీరు తింటున్నారంటే ఆ किसी అన్నం को శుద్ధంగా ఉంటుంది, शोषण పవిత్రంగా करके ఉంటుంది. मारपीट అలా के धन కాకుండా दिया है ఎవరితోనూ तो वो లాక్కోను, धन मन बुद्धि को కష్టపడు, खराब करेगा అంటే కష్టపెట్టి पावन ఇతరుల रहने నుంచి नहीं देगा లాక్కోవడము, నష్టం कहते हैं जैसा చేయడము, अन्न वैसा मन మరి होता है వారిని और ఆస్తులను इसके మన बारे में దగ్గర बहुत కలుపుకోవడం ఇలాంటివి मशहूर చేస్తూ ఉంటారు చూడండి. बात गुरु ఆ नानक డబ్బు जी నుంచి के మనం बारे में భోజనం है చేస్తే కూడా कि गरीब దాంట్లో किसान के అనర్థమే यहाँ ठहरे थे ఉంటుంది, और మంచి अमीर మాత్రం ఉండదు. जमींदार के यहाँ మనం బుద్ధి కూడా अमृत భ్రష్టంగా किए అవుతుంది. అందుకే तो उनसे वो సత్యంగా पूरियां नहीं సంపాదించిన खाई డబ్బును गई అమృతంతో సమానంగా उन्होंने భావిస్తారు. रोटियां मंगवाई ఒక 2 और రొట్టెలు वो కానివ్వండి, स्वीकार की जो किसान ఎండిపోయినటువంటివి की थी కానివ్వండి, నిజాయితీగా समीरा साहब సంపాదించినటువంటి घूमते हुए దాంట్లో निकले అది అమృతం तो సమానంగా निश्चित है శరీరానికి కూడా जहाँ मकबूलियत ఆరోగ్యాన్ని होती है ఇస్తుంది, वहाँ మనస్సుకు गुस्सा भी ఆరోగ్యం होता ఇస్తుంది, మనస్సులో వ్యర్థ है उनको क्रोध చింతనలు आया ఉండవు. कि आप ఇప్పుడు కోపం आमंत्रित వచ్చింది, हमारे यहाँ हैं కారణం और खा किसान की रोटियां మరి रहे ఏమి हैं ये తినొచ్చారు. हमारी तौहीन है వాస్తవం क्या చెప్పాలంటే मतलब ఎలాంటి అన్నము అలాంటి మనస్సు, तो गुरु అన్నాన్ని नानक देव బట్టి भी जानते थे మరి कि ఎందుకు अब కోపం इसको వస్తూ समझाने ఉంది. से कुछ समझ మరి में आएगा గురునానక్ కూడా नहीं చెప్పారు ఇదే విషయాన్ని గురించి కూడా. उन्होंने वो रोटी और पूरी दोनों दबा के दिखाई ఆయన మందులాగా और कहा భావించి जमीरा తిన్నారు. साहब 2 రొట్టెలైనా కానీ आपके ఒక कारिंदे మందులాగా, जाते हैं ఔషధంలాగా गाँव తీసుకున్నారు में శరీరానికి. किसानों को मारपीट के जो उगाही మరి करके చూడండి, लाते हैं రైతులు उससे ఎంత ये पूरियां కష్టపడుతూ बनी हैं ఉన్నారు. और इसलिए వారి नरक की కష్టంతోనే बूंदें కదా निकल అందరూ रही తింటూ ఉన్నారు. వారికి ఎంత हैं ये మోసం गरीब జరుగుతోంది. किसान मेहनत करता ఎంత है కష్టపడుతున్నారు पसीना వాళ్ళు, बहाता है परिश्रम చెమట की रोटी ఓడ్చి है కష్టపడుతూ इससे ఉన్నారు వాళ్ళు. दूध की बूंदें निकल रही मैं इसे नहीं కాబట్టి खा सकता మరి వారిది నిజాయితీ అంటే, समझ में आ गई మరి बात అందరిది बड़ी నిజాయితీ मोटी కాదు मोटी అని सी చెప్పడం లేదు. కానీ और ऐसे ही అయితే एक సంపాదన बात అనేది और ఎలా ఉండాలి, अगर ఎంత मैं सुनाऊं పర్సంటేజ్లో మనం లాభం పొందాలి, ఇది కూడా तो యోచన చేయాలి కదా. ये बौद्ध మోసం काली में అనేది लिखता ఉండకూడదు है కదా, అది कि ఆలోచన एक बहन చేయాలి. का बेटा चला गया संन्यास ले गया तो उसको మంచి बहुत दुख రాజుల होता పిల్లలు था కూడా और సన్యాసులు वो खड़ी అయ్యారు. हो जाती थी वाराणसी की बात है आंखों से आंसू बहते थे मेरा बेटा चला गया నా संन्यास ले నా गया బిడ్డ వెళ్ళిపోయాడే అని రాజు उधर से एक బాధపడ్డాడు, महिला కళ్ళల్లో रोज నీళ్లు गुजरती थी కార్చాడు. కొన్ని तो రోజులు उसको अच्छा గడిచిపోయింది, नहीं लगता था तो उसका అతనికి मन మంచిగా भर आता था అనిపించింది, ये మనస్సు क्यों रोती నిండిపోయింది. ఎందుకంటే है एकदम से पूछा भाई क्या बात है आप ఎందుకంటే इतना क्यों रो रहे हो ఎందుకు ఏడవాలి बताया నేను, उसने నా కొడుకు చాలా बोला मैं ఉన్నతంగా ఉన్నప్పుడు रागनी
వాస్తవం చెప్పాలంటే ఎగ్జాంపుల్ मैं लालू ఎవరంటే के బుద్ధుడే. बेटे की पहचान के लिए మొదట कोई ఎలా चित्र ఉండేవాడు? को चोक రాజకుమారుడు बताई ఎలా సన్యాసం दिया। స్వీకరించి మహావీరుడు. तो उन्होंने कहा तुम చాలా लालू की మంది चोक कहोगी मैं రాజుల करूंगी। పిల్లలు కూడా बोला नहीं, సన్యాసులు అయిపోయారు. मुझे वहां మొదట్లో जाके బాధ रहना ఉంటుంది, पड़ेगा తర్వాత और అర్థమవుతుంది मैं వారికి నా బిడ్డ जाकर के बात। ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది. అప్పుడు ఎంత ఆనందం అవుతుంది, उसने ప్రపంచం जाकर के పొగుడుతూ ఉన్నారు देखिए అంటే. हर एक के दिल में కాబట్టి మన कहीं दर्द దగ్గర होता है తినేదానికంటే అక్కడ और वो बहन భిక్షం वहां गई। ఎత్తుకొని కూడా उसने जो बौद्ध मठ బౌద్ధులు था उसके అలాగే बाहर కదా, వేరే कमरा వాళ్ళ लिया నుంచి తీసుకొని తింటారు. अच्छी ఎంత तरह से తృప్తి पहचाना ఉంది जब వారికి. भिक्षुक निकलते थे भिक्षाटन पे భిక్షాటన तो చేస్తారు उसने కదా उनको వాళ్ళు. भिक्षा भरपूर देनी शुरू की ताकि दूसरे के घर ये भिक्षा తను देने అందరికి न पहुंचे। ఇచ్చేటటువంటి जब రాజులు उसने 3-4 दिन రాజకుమారులు देखा कि ये భిక్షాటన बस इसी చేస్తూ ఉన్నారు दरवाजे से అంటే. वापस चले जाते तो उसने एक दिन निवेदन किया कि महाराज अब टारगेट क्या था कि इनको घर वापस ले जाना। ఆ రాజుకు महाराज మొదట్లో देखा ఏముంటుంది, आखिर టార్గెట్ ये ఏమి, भोजन నా आप బిడ్డని स्वीकार तो ఎలాగైనా करते ही సరే होंगे, ఇంటికి यही తీసుకెళ్ళాలి स्वीकार कर लीजिए అనేది. वहाँ ठंडा हो जाता होगा। तो महाराज जी को उसने मनाया కథ कि आप చెప్తూ यहाँ ఉన్నారు स्वीकार कर మహారాజు लीजिए। గురించి. तो घर में बाहर बरामदे में जब वो भोजन स्वीकार करें, एक दिन तो हो गया, दूसरे दिन जब पुनः आग्रह किया तो बच्चों को पहले से कह रखा था कि जब भोजन करें तो फूल उड़ाने की बात। बच्चों ने शोर मचाया, ఎందుకంటే धूल उड़ाई, कहा महाराज अंदर భోజనం बैठ के అనేది कर మన लीजिए। దగ్గర తింటే जब తిరిగి अंदर వాపస్ बैठकर మన उन्होंने దగ్గరకు भोजन వస్తాడు किया అనే భావన. तो उसकी భారతంలో కూడా అలాగే थोड़ा చెప్తారు सा కదా. हौसले बढ़े और उसने आगे భీష్ముడు आग्रह అంత किया कि గొప్పవాడు, महाराज आप भोజనం जाके తినేసే కదా वहाँ కౌరవుల भी వైపే विश्राम యుద్ధం करते होंगे, చేయాల్సి यहीं పడింది विश्राम అలాగా कर लीजिए। భావించాడు రాజు. और जब वो विश्राम करने के लिए लेट गए तो విశ్రాంతి पंखा తీసుకోవడానికి झलते हुए उसने उनसे पूछा పడుకున్నాడు. आपकी माँ होगी, విసురుతూ కూర్చుంది आप అమ్మ. कहाँ से आए हैं, वो दुखी होती होंगी और अगर आप घर एक बार माँ को तसल्ली देते तो कितना अच्छा होता। उसने बहुत दर्दनाक तरह से उनसे बातचीत करते हुए खींचा ఎన్నో और విషయాలు. आखिर ఇప్పుడు उनको సన్యాసులు लेके కాగలిగారు అంటే కూడా बनारस ఎన్ని वापस విషయాలు पहुंच गए। సహించాల్సి వచ్చింది. तो जो अन्न కొద్దిమంది बनाती थी उसके భోజనం पीछे తింటూ भाव కూడా क्या था, మారిపోయారు. मुझे ఇంటికి इनको వెళ్ళిపోయినటువంటి वापस సన్యాసులు కూడా చాలా మంది ఉన్నారు. जैसा अन्न అయితే वैसा అలాగే मन, జీవితాంతం उसका గడిపినటువంటి प्रभाव వారు पड़ता है। అనేక మందికి बहुत మార్గదర్శకంగా पुराने जमाने ఉండేవాళ్ళు में ఎంతో మంది नहीं ఉన్నారు. मालूम कि दक्षिण में ये कहावत है कि नहीं है, होगी तो किसी और रूप में होगी, लेकिन उत्तर भारत में बड़ा मशहूर है ఉత్తర जिसके భారతంలో ఒక हाथ సామెత कोई ఉంది. उसका सब कोई। जो खाना बनाता है उसका सारे घर पे अधिकार होता है। వంట చేస్తూ ఉన్నారంటే వారికి तो వంట वो जो చేసే है వాళ్ళకి కదా భోజనం పైన अन्न का అధికారం बहुत ఉంటుంది. प्रभाव पड़ता है। అన్నం ప్రభావం చాలా हमारी ఉంటుంది. कोशिश होनी चाहिए మనం कि ప్రయత్నం जो हमारा చేయాలి. వంట मेहनत का कमाया చేసేటటువంటి हुआ ఎవరు धन है అంటే हम उसको చాలా ही केवल కష్టపడి प्रयोग करें। సంపాదించినటువంటిది, भोजन నిజాయితీగా खास तौर से। సంపాదించిన డబ్బుతో వండేటటువంటి दूसरी వాళ్ళు కూడా बात, పరమాత్మ भोजन తలంపులో बनाने की प्रक्रिया వండినట్టయితే ఆ భోజనం वो भी తిన్నటువంటి వాళ్ళు बहुत కూడా शुद्ध होनी సాత్వికంగా चाहिए। సతువు ప్రధానంగా అవుతారు. और ఇంకా మూడవ हम నియమం ఉంది. बहनें खास तौर से बहनों का डिपार्टमेंट है, भाई तो कम ही बनाते हैं। మహిళలదే కదా ఈ तो जब హోమ్ भोजन డిపార్ట్మెంట్ बनाते అంతా. मतलब इसमें क्या మరి शुद्ध है, భోజనం हम लोग చేసేటప్పుడు तो ఫోన్లలో बहुत మాట్లాడుతూ बहुत शुद्ध ఉంటారు, बनाते చాలా हैं। మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి కాకుండా हम చాలా चौका మంచి धुलाई करते భావనతో हैं, सब పరమాత్మ बर्तन साफ తలంపులో करते हैं। మరి पुराने जमाने में तो ఏదైనా लोग लकड़ी కానివ్వండి, तक धोते थे పని और बड़ा लकीर वकीर खींच के बनाते थे, कोई వంట गुस्सा नहीं था అనేది उसमें। పని చేస్తూ చేస్తూ కూడా ऐसे भी వంటింట్లోకి घरों వెళ్ళి में మళ్ళీ ఆ भोजन పని बनता है। చూస్తూ मళ్ళీ వేరే పనుల్లో కూడా तो వెళ్తూ ఉంటారు కదా. अपने आप में बहुत शुद्ध ఇక్కడ मानते పరమాత్మ हैं, మనకు నేర్పించారు लेकिन కర్మయోగాన్ని గురించి वस्तुतः కూడా. जो కర్మలు చేస్తూ शुद्धता కూడా యోగం चाहिए ఎలా చేసుకోవాలి, वो कुछ और है భోజనం వండేటప్పుడు ఎలా ఉండాలి, और वो आपके मन से जुड़ी हुई है। మనసుతో జోడింపబడినటువంటి విషయాలు हमारे इन ఇవంతా. हाथों से तरंगे చేతులతో निकलती हैं పనులు చేయండి, తరంగాలు. और जो भी మనం कार्य ఎంత करते हैं उसका ఆలోచనలు प्रभाव पड़ता చేస్తున్నామో है। ఆ తరంగాలంతా మన आप చేతుల छोटा सा ద్వారా వంట एग्जाम्पल ले పైన लीजिए కానీ कि ఏ పని जब आप చేస్తున్నామో बच्चे को దానిపైన कहते పడుతూ हैं सो ఉంటాయి. जा सो చాలా जा सो జాగ్రత్త जा, వహించాలి. आप तो यही ఎందుకంటే మన बच्चा सो ఆలోచనల जाता है। ప్రభావం మన ద్వారా, మన और जब శరీరం आप बच्चे ద్వారా, को మన उठाते हैं చేతుల थोड़ा सा ద్వారా हिलाते हैं, उठ के ఎక్కడున్నామో అక్కడ बैठता है, పడుతుందంటే వంట పైన ఎంత పడుతూ तो ఉందో ఆలోచన हाथों की చేయండి. तरंगों का प्रभाव पड़ता है। తరంగాల ప్రభావం అది, మన भोजन बनाते ఆలోచనల समय ప్రభావం. అందుకని आपकी जो భోజనం मनसा చేసే चल रही సమయంలో होती మన है, మనస్సులో ఏం मनसा के जो ఆలోచనలు వస్తూ संकल्प ఉన్నాయో, होते हैं, ఏ సంకల్పాలు उसका उस జరుగుతూ पर असर ఉన్నాయో होता है। అవి ఆస్పాస్ మొత్తం అంతా వస్తూ परिणाम ఉంటాయి వైబ్రేషన్స్. भोजन खाने वालों पर भी वही असर होता है। మరి తిన్నటువంటి कभी వాళ్ళపైన कभी కూడా आप क्रोध ప్రభావం में ఉంటుంది. होते हैं, అప్పుడప్పుడు आज క్రోధం आनंद వస్తుందంటే कचौड़ी खिलाई है। వండినటువంటి వాళ్ళ ప్రభావమే అది. अब गुस्से में जब శాంతిగా हम ఉన్నారు भोजन అంటే, बनाते हैं శాంతిగా వండారు అంటే అది तो वो भोजन भी శాంతిగా ఉంటారు. ఎవరైతే కోపంతో दूषित వండుతూ हो ఉంటారో, जाता है। మాట్లాడుతూ ఏదేదో मान के चलिए మాట్లాడుతూ कि दूषित हो ఉంటారో, जाता అలాంటి వారి ప్రభావం है और ఆ వంట वो పైన फिर పడి काम ఇంట్లో करेगा। వాళ్ళందరూ కూడా క్రోధులే, आप పిల్లలు కూడా सब बहुत క్రోధీలే, భర్త समझदार बैठे क्रोधీనే. हैं यहाँ, అది ఆలోచన చేయండి घर ఒకసారి में जब మీలో बड़े ఎట్లా बुजुर्गों ఉంది को పరిస్థితి डॉक्टर ये అనేది. कह देता है
డాక్టర్ కూడా कि చెప్తారు, नमक नहीं डालना है, ఎక్కువ ఉప్పు వేయద్దండి बीपी అంటారు, ज़्यादा बढ़ जाएगा, షుగర్ ఎక్కువ तो आप बिना తినొద్దండి नमक के అని सब्जी చెప్తారు. अगर అస్సలు भी తినొద్దు खाते हैं, అంటారు షుగర్ ఉండే వాళ్ళకి. మరి డాక్టర్ किसी को ఎందుకు अल्सर చెప్తున్నారు है तो పత్యాలు बोला इनको చెప్పండి? मिर्चा नहीं అది देने का, తింటే ఎఫెక్ట్ तो అవుతుంది कम అనే కదా. करते हैं, निकालते మనకు हैं उसको। బీపీ ఉంది, షుగర్ ठीक उसी సాల్ట్ तरह ఎక్కువ है, వేసుకుంటూ सोचिए ఉన్నామంటే ఏమవుతుంది? ఇంకా कि బీపీ ये ఎక్కువ भोजन అవుతుంది. जो हम बना షుగర్ रहे తింటూ हैं, ఉన్నాము, కాఫీలు తాగుతూ इसको ఉన్నాము, भगवान को టీలు पहली बात तो ఇట్లాంటివి उसको भोग స్వీట్లు लगाए తింటూ जिसने ఉన్నామంటే दिया है, ఏమవుతుంది? షుగర్ ఎక్కువ అవుతుంది. और మరి उसको स्वीकार పరమాత్మ करके फिर చెప్తున్నారు ఇక్కడ, सबको खिलाए तो పరమాత్ముడు प्रसाद बन చెప్తున్నారు ఈ जाएगा। పథ్యం और ये పాటించండి, मान के चलिए कि भगवान को ఇలా खून वाली मिर्च వండండి, वाला ఇది भोजन पसंद नहीं తినకండి, आएगा। ఇది తినకండి, ఇది अगर తినండి. हमने ఎవరు क्रोध रूपी చెప్పేవాళ్ళు ఇక్కడ? मिर्च डाल పరమాత్మ. दी तो भगवान उसका भोग स्वीकार మరి नहीं करेंगे। మనము ఎప్పుడైతే పరమాత్మ तो తలంపులో भोजन बनाते వండుతామో, समय భక్తులు కూడా చూడండి मन भी उस భోజనం చేసే परमात्मा की సమయంలో स्मृति में ఏం होना చేస్తారు? चाहिए। పరమాత్మ స్మృతిలోని, ఆ हमारी దేవుడి बहनें जब స్మృతిలోని भोजन వండుతారు. बनाती నోటికి బట్ట కూడా కట్టుకుంటారు किसके लिए बना మాట్లాడకుండా. रहे हैं इसका మరి बड़ा అది महत्व है। ప్రసాదం అవుతుంది మనకు. చిన్నది अगर ముక్క व्यक्ति కూడా మనం विशेष से కింద जो कि పడితే కూడా बनाते కళ్ళకు हैं అద్దుకొని తింటాం. तो అది बहुत ప్రసాదం అని. अच्छे మరి संबंध है పరమాత్మ तो भोजन తలంపులో మన बराबर ఇంట్లోనే రోజు ప్రసాదం వండుకోవచ్చు और కదా अगर మనము. संबंधों में कहीं घटता పరమాత్మను आ తలంపు गई చేస్తూ तो వండామంటే भोजन भी कटु ప్రసాదం हो అవుతుంది. जाता అది है। తిన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదే तो శుద్ధంగా भोजन ఉంటారు, बनाते समय పవిత్రంగా उस ఉంటారు, जगत नियंता को శాంతిగా याद ఉంటారు. करें ఇంట్లోనే మనం ఇలా और తయారు जब उसको చేసుకోవచ్చు याद కదా, करते हुए రోగాలు हम తగ్గించుకోవచ్చు भोजन కదా का అప్పుడు. निर्माण करेंगे तो ये భోజన मान के విషయం కదా चलिए ఇది. कि वो भोजन మనస్సు పైన बहुत చాలా बहुत ప్రభావం పడుతుంది शक्तिशाली भी భోజనం होगा। ప్రభావం. ఇప్పుడు పడుతూ मन ఉంది को కదా, शीतल बनाने वाला भी డాక్టర్లే होगा। చెప్తున్నారు కదా, శరీరం పైన ప్రభావం तीसरी పడుతుంది चीज అని. है శరీరం పైన, दिव्य మనస్సు गुण। పైన, రెండింటి పైన పడుతూ ఉంటుంది. एक आध गुण तो प्रत्येक प्राणी मात्र में होता ही है, ऊपर वाले ने देख के भेजा है। భగవంతుడు लेकिन మనల్ని दिव्य మంచిగా गुण का జన్మలు ఇచ్చారు, तात्पर्य మనకి क्या है? మానవ జన్మని ఇచ్చారు, वो పంపించారు गुण పైనుండి. जिससे అయితే संपूर्ण समाज का సంపూర్ణంగా हित పంపించారు, होगा, మంచి గుణాలతో कल्याण పంపించారు. होगा। పంపించేటప్పుడు वो అందరికీ गुण మంచి जब చేయాలి. अंदर और बाहर అందరికి से ఎవరిలో भी అయితే हो, కళ్యాణ భావన ఉంటుందో, మంచి मान చేయాలనేది लीजिए ఉంటుందో, गंभीरता है, ఎవరిలో గంభీరత दिख ఉంటుందో, रही है, సహనం ఉంటుందో, ఇదంతా కూడా కనబడుతూ ఉంటాయి लेकिन కదా. अंदर आंधी ఎవరు तूफान उठ మంచివారు, रहा ఎవరు है, చెడ్డవారు అనేది ప్రపంచానికి बाहर से తెలుస్తూ गंभीर, ఉంటుంది. हर्षित मुख है, बाहर से बड़े లోపల हर्षित ఒక मुख है, రకంగా, పైన ఇంకొక రకంగా और ఉంటారు अंदर కదా. से अभी थोड़ी देर पहले ఆ, कश्मकश में ఏ थे, లోపల वो ఏమేమో भाव है। చెలరేగుతూ ఉంటాయి, పైకి तो ये బాగా दोहरे हो కనబెడుతూ गए, ఉంటారు. डबल ఎన్ని फेसेड రోజులు हो गए, ఉంటుంది? డబల్ డబల్ ऐसा రోల్ नहीं, చేస్తూ ఉంటారు వాళ్ళు. जो अंदर हो वही ఏదైతే बाहर। లోపల ఉంటుందో అదే బయటికి రావాలి. అదే अगर దాన్ని अंदर असीम స్వచ్ఛత शांति అంటారు. है లోపల तो बाहर శాంతి की ఉంటే शांति బయట अच्छी కూడా लगेगी। శాంతి బాగా అనిపిస్తుంది కదా. तो दिव्य गुण से లోపల तात्पर्य శాంతి है ఉంది, పైకి कि శాంతిగా उसका నటిస్తున్నాం అంటే अंतर और ఎంతసేపు ఉంటుంది बाह्य చెప్పండి? లోపల दोनों एक బాగుండాలి, जैसे हो। वो गुण ఒకే न విధంగా केवल ఉండాలి. व्यक्तिगत वरन संपूर्ण समाज के लिए लाभदायक। సంపూర్ణ సమాజానికి అవసరం और మనలో चौथा ఉండే గుణాలు. स्तंभ है सत्संग। కాబట్టి సత్సంగం सत्य ముఖ్యమైనటువంటిది. ईश्वर है దివ్య గుణాలు और అవసరం. మూడవ ईश्वर का సబ్జెక్ట్ ఇది. संग ही మళ్ళీ सत्संग है। సత్సంగం, సత్యమైనటువంటి వాళ్ళతో సాంగత్యం. हम సత్య बहुत सारे సాంగత్యం सत्संगों ఎక్కడుందో में जाते చెప్పండి? हैं, नो సత్యమైన डाउट। వాళ్ళు ఎక్కడున్నారు अगर చెప్పండి? आप यहाँ ప్రపంచంలో सत्संगी नहीं होंगे ఎక్కడున్నారు? तो यहाँ ఇప్పుడు आएंगे। సాధు సన్యాసులను కూడా తీసుకుపోయి तो జైల్లో सत्य పెడుతున్నారు. संग ఆశ్రమంలో ईश्वर का संग ही స్త్రీలకు అసలు कहलाता है। రక్షణ లేదు, మిగతా వాళ్ళకి आप డబ్బు कहेंगे పైన हम భరోసా कुसंगी లేదు. नहीं है, డబ్బు, लेकिन कुसंग వికారాలు हो कहाँ మునిగిపోయి जाता है ఉన్నారు సాధు ये पता సన్యాసులు नहीं। అనేక మంది. కాబట్టి कहते हैं ओ गॉड సత్సంగం सेंड मी ఇదొక్కటే माय फ्रेंड्स। సత్యమైనటువంటి సాంగత్యం. मैं కళ్ళు शत्रुओं से మూసుకొని तो अपनी रक्षा कर బ్రహ్మకుమారుల ही लूंगा, దగ్గరికి రావచ్చు. लेकिन ఎందుకంటే मेरे मित्रों से పరమాత్మ रक्षा సంస్థ चाहिए। ఇది. ఇక్కడ దొరకని రక్షణ ఎక్కడా దొరకదు. ఇది ఇక్కడ. क्योंकि आप अगर याद ఎందుకంటే करेंगे जीवन के कुछ సంఘక पिछले రంగు पन्नों को ఖచ్చితంగా पलटेंगे ప్రభావం పడుతుంది, సాంగత్య तो ప్రభావం. ఇక్కడ आपको जो పరమాత్మ कुछ सिखाया సాంగత్యంలో वो मित्रों ఉండండి. ने सिखाया। మరి यहाँ आपको ఇప్పుడు पहले ही మంచి వాళ్ళ संकल्प करा సాంగత్యం दिया गया లేకుంటే, होगा అవి మీ कि పిల్లలకు కూడా చెప్తూ बिल्कुल ఉంటారు 3 కదా दिन तक हम సత్సంగంలో, అంటే व्यसन మంచి मुक्त పిల్లలు जीवन సహవాసం जिएंगे, చేయి, వాళ్ళంతా अशुद्ध తిరుగుతూ अन्न ఉన్నారు, का నీకు प्रयोग చదువు नहीं రాదు, నువ్వు करेंगे, మొద్దుగా ऐसा అవుతావు, नहीं ఇలాంటి करेंगे, ऐसा చెడు नहीं అలవాట్లు ఉండే करेंगे, వాళ్ళ है జతలో ना? కలవనివ్వరు కదా. ये जो आज మరి बता ఇక్కడ रही हूँ ये शायद మరి पहले दिन भी ఎవరి बताया సాంగత్యం? गया। ఇక్కడ పరమాత్మ సాంగత్యంలో तो ఖచ్చితంగా लेकिन ప్రభావం పడుతుంది. ఎక్కడ अभी तो आप దొరుకుతుంది यहीं పరమాత్మ बैठे సాంగత్యం? इस ఈశ్వరీయ परिसर में। విశ్వవిద్యాలయంలో ప్రతి ఊళ్ళో ఉంది కదా. अगर बाहर दुनिया అక్కడికి में होते వెళ్ళినట్లయితే और योग ఎవరిని शिविर करके చూడకండి, वापस घर వ్యక్తులను जा रहे చూడకండి, होते, చెప్పే వాళ్ళని కూడా చూడకండి. मित्र అక్కడ ये చెప్తూ कहता है ఉండేది నిరాకారుడు अब मैं పరమాత్మను चला लिया చూడండి. हूँ एक ఆ सिगरेट बर्बाद సాంగత్యంలో हो जाएगी, వినండి, पी लो ना। వెళ్ళిపోండి. बोला मैं तो మౌనంగా योग शिविर में విషయాలంతా प्रतिज्ञा మననం करके చేస్తూ आया हूँ। పనులు बोला చేసుకోండి. अरे होगा, లౌకికం बड़े అలౌకికం योगी రెండు बने కూడా हो, आज ले సిద్ధి लो कल అవుతాయి. मत पीना। లౌకికం अब जल गई। బాగుంటుంది, పరమార్థము బాగుంటుంది, రెండు तो బాగుంటాయి. हमको जब भी कोई बाध्य करता కాబట్టి है ఏదైనా విషయాలు हम వస్తూ कहेंगे ఉంటే, हम नहीं जाएंगे पिक्चर, वो कहेगा 2 टिकट ले आए। ఇప్పుడు టికెట్ విషయమే తీసుకోండి. हमेशा मित्र ही बाध्य करता है, ఏదైనా ఏమనిపిస్తుంది? शत्रु మనం हमको రావాలి कभी అంటే ముందే बाध्य नहीं టికెట్ करता है। తీసుకుంటామా లేదా हम చెప్పండి? उससे दूर रहते हैं, वो हमसे दूर रहते అయితే हैं। వాస్తవంగా लेकिन आज తీసుకుంటాము, जितनी ఇద్దరు आदतें కలిసి हमको తీసుకుంటారు. पड़ी ఇప్పుడు हैं వచ్చేటప్పుడు కూడా వాళ్ళు మీకు उन నచ్చలేదంటే आदतों के దూరంగా पीछे ఉంటారు, हमारा మీకు कोई
నచ్చే వాళ్ళు మీ దగ్గర ఉండాలని కోరుకుంటారు. तो ఎందుకని कई बार ఇట్లాంటివి ఎన్నో मित्रतापूर्वक జరుగుతూ भी बहुत ఉంటాయి. हिट हो जाता है। ये मैत्री से भी होता है, असली साहित्य से भी होता है।
होता है 3 घंटे ఏ 4 విషయంలో घंटे అయినా वहाँ भी తీసుకోండి, होता है। మైత్రిలో కానీ, స్నేహంలో तो కానీ, ये सारी సైన్స్ चीजें విషయంలో जो కానివ్వండి. समय को वेस्ट करती ఇప్పుడు हैं మనము और जीवन को సైన్స్ ఇది వేస్ట్ तो చేసుకోవడం हम సమయం उससे అంటే, अलग हटते ఇప్పుడు हैं టీవీ కానివ్వండి, और లేదంటే టీవీ सत्संग కూడా వదిలేస్తారు, ఇప్పుడంతా మొబైలే. परमात्मा के మరి समीप ఎన్ని ఉన్నాయి का దాంట్లో, एहसास మంచి करने ఉంది, के చెడు लिए ఉంది. సాంగత్యం అది श्रेष्ठ కూడా चिंतन సాంగత్యమే द्वारा కదా, हमारा శ్రేష్ఠ वो జీవితం एहसास ఉండదు. बना रहे। అదే వింటూ అదే ताकि उसका నిద్రపోతూ ఉంటే केवल वो 1 ప్రశాంతంగా ఎలా घंटे की లేస్తారు, कथा या भजन ప్రశాంతంగా में जाके ఎలా सत्संग గడుపుతారు नहीं, రోజంతా. क्योंकि కాబట్టి वो 1 घंटे అది का भजन చాలా पूरा हुआ ముఖ్యమైనటువంటిది उसके కదా. बाद फिर सारी दीन दुनिया की चर्चा शुरू हो गई, तो वो वाला सत्संग नहीं కొద్దిసేపు चाहिए। మాట్లాడతారు, మరి हमारा ప్రపంచం उठते గురించి అందరి बैठते గురించి చెప్తారు, खाते వారు అలాంటి पीते వారు ఇలాంటి వారు चलते అని తింటూ फिरते నడుస్తూ మాట్లాడుతూ सत्संग बना ही नहीं। సత్సంగం ఇక్కడ తయారు इस चित्र में చేసుకోండి. మీరు दिखाया है పరమాత్మను कि గురించి जब యోచన योगी చేస్తారు. परमात्मा से योग लगा యోగి लेता है పరమాత్మతో యోగం तो जो लोग ये జోడిస్తారంటే कहते हैं कि సంబంధం क्या करें, ఉంచుకుంటారు. बहन जी बहुत दुख, बहुत చాలా अशांति, దుఃఖము, అశాంతి ఉంది, बहुत परेशानी है చాలా और వ్యాకులత योग ఉంది, लगता ही नहीं है, అంత कैसे యోగమే लगाएंगे तो आप కుదరదు कहते हैं। అంటారు. तो विचार करने ఆలోచన वाली बात చేయండి, है ఆలోచించండి. कि ఎందుకు परमात्मा మీరేం सर्वशक्तिवान ఆలోచిస్తూ है, ఉన్నారు? మరి ఇక్కడ పరమాత్మ ये दुख और సర్వశక్తివంతుడు, अशांति దుఃఖం सर्वशक्तिवान है। ఇచ్చేవారు కాదు, దుఃఖం తీసేసేవారు आपके పరమాత్మ, अपने సుఖం ఇచ్చేవారు डिस्ट्रिक्ट में పరమాత్మ. आपका संबंध डायरेक्ट डीएम से మీరు है, సంబంధం డైరెక్ట్గా आईजी ఆయనతో से, ఉంచుకోండి, ఆయన डीआईजी నుండి से, అన్నీ లభిస్తాయి. किसी ఇంకొకరి एमएलए సాంగత్యం मिनिस्टर से మనకెందుకు? है। మనం ఉండాలి అంటే आप बड़े ఉన్నాం, निर्भीक होकर ప్రపంచంలో चलो, మంచిగా कोई జీవించండి, हमारा क्या ఎంతలో बिगाड़ेगा। ఉండాలో అంతలో ఉండండి. हमारा కానీ संबंध बहुत మన अच्छे సంబంధం लोगों से है, పరమాత్మతోనే. ఇంట్లో వాళ్ళతోనే కదా तो సంబంధం उसका एक ఉంటుంది, బయట వాళ్ళతో अधिकार అంత भाव ఉండదు. रहता है। ఏదో तो जब అవసరార్థమే एक ఉంటుంది. व्यक्ति అలా से ఉండండి, संबंध है, ఇంట్లో जबकि వాళ్ళతో वो కూడా स्थायी ట్రస్టీగా, नहीं, నిమిత్త वो మాత్రంగా 3 साल आपके పరమాత్మతో डिस्ट्रिक्ट में సంబంధం ट्रांसफर हो ఉంచుకోండి जाएगा, दूसरी కరెక్ట్గా. जगह पहुंच जाएगा, लेकिन परमात्मा का ट्रांसफर नहीं होने वाला। పరమాత్మ మారుతారు और जब ఎప్పుడైనా? परमात्मा से आपका మనుషులైతే संबंध మారుతారు. है నేను అట్లా तो ये అనుకుంటే, ఇట్లా दुख అనుకుంటే, నా अशांति ఫ్రెండ్ रोग शोक అనుకుంటే, तो నన్ను మోసం कोई చేశారు, ఆ वैल्यू नहीं డబ్బులు रखते। తీసుకొని ఇవ్వలేదు, లేదంటే మాటలు तो ఎక్కడ योग చెప్పేశారు, का ఎన్నో अर्थ విధాలుగా ही यहाँ బాధపడతాం. जो కానీ పరమాత్మ ఎప్పటికీ మారరు. हम సొంత योग తండ్రి को అయిన कैसे మన ఆత్మకు अपने తండ్రి. जीवन మరి में యోగం लाएं ఎలా, మనం ఆయనతో और సంబంధం ఎలా साधक को ఏర్పరచుకోవాలి? साधे से कैसे जोड़ें, సాధకుడు మీరు, సాధన ये ఎలా चीज చేయాలి? आज మనం हमको సాధకులు, समझनी है। तो సాధన ये जो చేయాలి हमने కదా. 4 बातें बताई 4 విషయాలు ఏం ये చెప్పాము? इसका हार्डवेयर ఇక్కడ है। బ్రహ్మచర్యం చెప్పారు, अब हम सॉफ्टवेयर की ఆహారం तरफ శుద్ధి चलते గురించి हैं। చెప్పారు, कुछ तो होगा దైవీ గుణాల గురించి इसका చెప్పారు, आर्टिस्टिक మరి మనస్సు యొక్క और శుద్ధి इसका గురించి जो ఇవన్నీ చెప్పారు కదా. आर्टिस्टिक ఇప్పటిదాకా पहलू है, విన్నాం కదా మనము, సత్సాంగత్యం చేయండి అని कला 4 पक्ष है, విషయాలు. ఈ పిల్లర్స్ మనకి वो है పునాది, परिचय, రాజయోగానికి ఇవి. संबंध, సంబంధం, स्नेह और स्मृति। స్నేహం, ఎవరితో ఉండాలి? ये भी एक सूत्र పరమాత్మతో. है। మన ఇంట్లో వాళ్ళతోనే కదా पहले సంబంధం दिन हम ఉంది, మన बच्चे ఇంట్లో थे जब వాళ్ళతోనే కదా आपसे मिले స్నేహం थे, ఉంది. మరి మన ఇంట్లో వాళ్ళు ఎవరు? लेकिन మన बराबर తండ్రి पहले ఎవరు? मिलते నేను नहीं ఆత్మ आपसे అంటే మనకి ఎవరితో तो సంబంధం परिचय ఉండాలి? संबंध में बदल गया। పరిచయం సంబంధం లేకుండా మారుతుంది కదా. संबंध ఫ్రెండ్ అవుతారు, प्रेम లేదంటే में ఇంకా बदल जाता సంబంధికులు. है ఆ సంబంధం ప్రేమను కూడా और प्रेम తీసుకొస్తుంది. स्मृतियों में కలుస్తూ बदल जाता కలుస్తూ है। ఉంటే ప్రేమ కలుగుతుంది కదా. मुझे नहीं मालूम है చూడండి कि कितने टीचर बदले होंगे अभी, ఎంతమంది మారారు. या एक ही बहन ने पूरा कराया है। तो जब बार बार हम उस चेहरे को देखते हैं మాటి మాటికి ముఖం और చూస్తూ बार बार ఉంటాం, मिलते हैं మాటి మాటి तो కలుస్తూ परिचय ఉంటాం, प्रगाढ़ होने लगता है। పరిచయం ఉంటుంది. కానీ संबंध కొద్ది और మందితో ఇష్టం स्नेह ఉండదు, और సంబంధం स्मृति కలుపుకోము, వాళ్ళతో और కలవము. ये కానీ కొద్ది जीवन మందితో में బాగా కలవాలనిపిస్తుంది, ट्रांसफरेबल चीजें हैं। మాట్లాడాలనిపిస్తుంది. ఇది आपको ఆ आश्चर्य लगेगा ప్రేమ सुनकर। ఎందుకు, అది ఎవరి जब మీద छोटा बच्चा ఉంచాలి? होता है చిన్న బిడ్డ ఉన్నారు, माँ से उसका परिचय होता है, అమ్మను గురించి తెలుసు కదా माँ से బిడ్డకు, ही संबंध होता है। అమ్మతోనే సంబంధం ఉంది కదా. 4 महिलाओं ప్రేమ के కూడా बीच में ఎవరి माँ మీద ఉంటుంది? बैठी है। అమ్మపైనే ఉంటుంది కదా. माँ 9 अगर నెలలు बच्चे को మోసింది कस के కదా అమ్మ. थप्पड़ भी मार देती అమ్మకు है, దెబ్బ కొట్టినా रोएगा, కానీ भाग जाएगा, ఏడుస్తుంది, కానీ మళ్ళీ తల్లి लेकिन लौट దగ్గరే के आके ఉంటుంది. फिर ఎవరు उसी పిలిచినా माँ के వెళ్ళదు, गले लगता है। కొట్టిన అమ్మ దగ్గరే वो ఉంటుంది. ఎందుకు? महिलाएं सब ఆ एक थी, ప్రేమ ఆ బిడ్డకు लेकिन वो అనుభవం अपनी माँ को అవుతుంది. पहचानता మా है। అమ్మ. कारण परिचय బిడ్డ वहाँ అంటే है, కూడా తల్లి కూడా संबंध वहाँ బాధపడదు है, కదా. కొద్ది स्नेह బాధపడినా वहाँ నా है, బిడ్డ అని మళ్ళీ स्मृति का కలుసుకుంటారు घर కదా. भी वही है। మరి అది ప్రేమ. वही बच्चा बड़ा మరి होता है, ఆ బిడ్డ పెద్దగా आप అయిన शादी తర్వాత कर देते हैं, పెళ్ళయింది, हाँ, या मोहल्ले के बच्चों में बचपन में మరి खेलता है, పిల్లలు వీళ్ళంతా आप ఆ बुलाती भी हैं సంబంధంలో कच्चों దానిలోకి पापा है, వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ खाना खाओ, సంబంధాలు జోడిస్తారు, అక్కడ ప్రేమ तो चलो जब हम పెంచుకుంటారు, थोड़ी देर और ఇక్కడ खेलने देते వదులుతారు हैं, కూడా చాలా మంది. दोबारा आप उसे आवाज देते हैं, మరి आके बैठ भी जाता है पापा के साथ। మరి ఇక్కడ ఈ तो విధంగా चर्चा किसकी భగవంతుడి करता దగ్గర है కూర్చోండి, कि आज మాట్లాడుతూ पप्पू ने ఉండండి. मुझे ఇక్కడ मारा, సర్వ आज टिप्पू ने సంబంధాలు मेरी భగవంతుడితో पेन ఉంచుకొని छीनी, మాట్లాడండి. आज उसने मेरी किताब चुरा ली है। अब आप नहीं जानते మనం कि కాకపోతే पप्पू ఇంకెవరు कौन है, తెలుసుకుంటాం. टिंकू कौन है, हाँ, वो कौन है जिसने మరి इसकी किताब అందరికి चुराई है। తెలుసు కదా మనకి, लेकिन बच्चे का వీళ్ళెవరు परिचय वहाँ వాళ్ళెవరు, है, संबंध అమ్మ वहाँ ఎవరు है, అక్కెవరు అన్నీ स्नेह తెలుసు కదా वहाँ है, మనకి, అన్న ఎవరు తమ్ముడు स्मृति ఎవరు. किताब भी మరి नहीं అదే है। విధంగా నేను ఆత్మ అనుకున్నప్పుడు आगे సర్వ बढ़ेंगे आप సంబంధీకుడు तो ఎవరు, आप అమ్మ देखेंगे ఎవరు, हम నాన్న शादी ఎవరు, करते టీచర్ थे, ఎవరు, గురువు ఎవరు, घर సర్వ से निकले సంబంధాలు ऑफिस से ప్రాక్టికల్ निकले గా घर। ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మనకు बचपन के పరమాత్మ मित्र దగ్గర. कहते हैं చిన్నప్పుడు कहाँ చూడండి, रहते हो आजकल
साल तो तुम दिखाई ही नहीं पड़ते।
చిన్నప్పటివి మనం జరిగిండేటివి ఇప్పుడు చూడడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆ విలువలు, ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆ ప్రేమలు, ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆ జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళిపోయాయి. జీవితంలో చూడండి కొత్త కొత్తవన్నీ వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త వాళ్ళతో సంబంధాలు, పరిచయములు అన్నీ పెరిగిపోతున్నాయి. మొదట వేరు, ఇప్పుడు వేరు. కార్యాలయానికి వెళ్తారు, ఆఫీస్కు, ఇట్లాంటి పెద్ద వ్యవసాయం కానీ వ్యాపారం కానీ, మళ్ళీ ఇంటికి వస్తారు. మరి ఇక్కడ కూడా మనం కూడా ఈ కార్యాలయంలో ఇక్కడ పనులు చేసి నాటకంలో అయిపోయింది మన పాత్ర. ఇంటికి వెళ్ళిపోయే టైం కూడా ఆసన్నమైంది. మరి ఇంటికి వెళ్ళిపోయాక రెడీ కావాలి కదా. మళ్ళీ అది రక్త సంబంధం. ఇంటికి వస్తూనే పిల్లలు ఏది అని అడుగుతారా లేదా? ప్రేమ అది. ఎందుకు ఇంటికి వస్తూనే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, బాగుండాలనుకుంటారు. మరి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. మీకు టీచర్ కూడా చాలా బాగా అనిపించవచ్చు. కొద్దిమంది టీచర్లు, కొద్దిమందిని చూస్తే మీకు ఇంకొక రకం, కొద్దిమంది మహిమ చేస్తారు, కొద్దిమంది అయ్యో అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, ఇలా కోపం చేసుకుంటారు, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా. కానీ ఎవరి కోసం? కొద్దిమందికి అనారోగ్యం వస్తుంది, డాక్టర్తో కొద్ది రోజుల సంబంధం ఉంటుంది. ఎప్పటి వరకు అంటే వెళ్తూ ఉంటారు, మంత్లీ వెళ్తూ ఉంటారు. నెల నెల షుగర్ పేషెంట్లు అయితే డాక్టర్ దగ్గర కలుస్తూనే ఉంటారు, సంబంధం ఏర్పరచుకుంటారు. ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. బాధ అయిందంటే డాక్టర్నే గుర్తుకొస్తాడు. నడుస్తూ తిరుగుతూ కూడా డాక్టర్ని గుర్తు పెట్టుకోవచ్చు కదా. ఆ రక్త సంబంధం మాత్రమే కాదు కదా, డాక్టర్ని గుర్తు పెట్టుకుంటారు, టీచర్లను గుర్తు పెట్టుకుంటారు, ఫ్రెండ్స్ని గుర్తు పెట్టుకుంటారు. మరి పరమాత్మని ఎందుకు జగత్ నియంతతో ఎందుకు సంబంధం ఏర్పరచుకోలేదు? ఆయనే కదా. నీవే తల్లి, నీవే తండ్రి, నీవే బంధు సకుడు, నీవే విద్య చెప్తారు కదా. దేవదేవ ఆ సర్వము నీవే, త్వమేవ మాతశ్చ పిత త్వమేవ బంధుస్తక అని చెప్తూ ఉంటారు కదా. ఊరికే చెప్తూ ఉన్నారు అక్కడ. కానీ నిజంగా మనం సర్వ సంబంధాలు భగవంతుడితో ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రాక్టికల్గా మనకు తెలుసు కాబట్టి, తండ్రి పరిచయం లభించింది కాబట్టి. చిన్నప్పుడు మనం అంతా చేతులు జోడించి విధంగా ప్రార్థించే వాళ్ళం కదా, సంస్కారం అయిపోయింది. ఇప్పుడు కూడా వెళ్ళడం లేదు. మందిరంలోకి వెళ్తానే తల వంచుతాము, నమస్కారం చేస్తాము, ముందుకెళ్తాము. పరిచయం తెలుసు, అక్కడ దేవత ఉంది, దేవి ఉంది, సంబంధం అక్కడ కూడా ఉంచుకున్నాం కదా. మరి ఇది చెప్పండి, మహాత్మా గాంధీనే తీసుకోండి. మరి ప్రపంచమంతా నా వాళ్ళే అనుకున్నారు కాబట్టి అందరితోనూ మంచిగా ఉన్నారు. దక్షిణాఫ్రికా కూడా వెళ్ళి ఆయన విముక్తి చేయాలనుకున్నారు. నల్లజాతీయులను అసహ్యంగా చూస్తూ ఉండేవారు కదా. మరి ఎన్ని ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ఎందుకు దూరంగా ఉండాలి పరమాత్మతో? మనం ఎందుకు పెట్టుకోకూడదు? మనం ఏమన్నా అనాథలుగా ఉంటే ఇప్పటి వరకు పరమాత్మతో సంబంధం లేకుండా ఇప్పుడు మన జతలో సర్వ సంబంధాలు ఉన్నాయి ఆయనతో. గుర్తుపెట్టుకోండి, మన మనస్సు అప్పుడు బాగా లీనం అవుతుంది. ఎందుకంటే సంబంధికులపైనే ప్రేమ ఉంటుంది కదా. నా సంబంధికుడు ఎవరు? పరమాత్మ, నేను ఆత్మ అయితే. కాబట్టి మరి ఎందుకు ప్రేమ ఉండదు? ఆ ప్రేమలో ఎంత లీనం అవుతాం అక్కడ, అప్పుడు మనలేక అవన్నీ ప్రవేశం అవుతాయి ఆయన గుణాలు సత్సంగం ద్వారా. ఎక్కడున్నాం మనం? శరీరంలో ఎక్కడున్నాం? ఆత్మ. భగవంతుడు నీలకంఠుడు అని కూడా అంటూ ఉంటారు. కానీ వాస్తవంగా అవన్నీ కథలు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. హృదయంలో ఉన్నాడా పరమాత్మ? లోక కళ్యాణకారి ఎట్లా అవుతారు? మన హృదయంలో మాత్రమే ఉంటే భగవంతుడు. పైన ఉంటే మన వివేకమే గడబడైపోతుంది. ఇట్లాంటి వివేకం ఎందుకుంటుంది? మనలో దేవుడు ఉంటే చెడు గుణాలు ఎందుకుంటాయి? మళ్ళీ ధర్మస్థాపనకి ఎందుకు వస్తారు? కాబట్టి ఇక్కడ మనలో లేరు భగవంతుడు. పరమాత్ముడి జతలో మనం ఎంత లోతైన సంబంధం ఉంది ఆయనతో మనకి. మనం అక్కడి నుంచి వచ్చాం. మన వివేకం కూడా మనకు చెప్తుంది. లౌకిక ప్రపంచంలో అమ్మ ఉంది, అక్క ఉంది, బేటి కూతురు అంటే కూతురే, అన్న అంటే అన్న కదా, వారిని అలాగే చూస్తాం కదా. ఇక్కడ సర్వము తల్లి, సర్వ సంబంధాలు పరమాత్మని. అమ్మ, నాన్న, టీచరు, గురువు అన్నీ చేస్తూ ఉన్నారు ఇక్కడ. టీచర్ అయి చదివిస్తారు, తల్లి అయి ప్రేమ చూపిస్తారు, తండ్రి అయి స్వర్గం ఆస్తి ఇస్తున్నారు, గుణాలు ఆస్తి ఇస్తున్నారు, గురువు అయ్యి మన్మనాభం మంత్రం ఇస్తున్నారు. కాబట్టి అన్నీ ఆయన మనకి. అవినాశి సంబంధం ఇది. ఎప్పటికీ జన్మ జన్మలకు దేవుడినే కదా అనుకుంటారు, భగవంతుడినే కదా అనుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి గురించి ఇప్పుడు చెప్తూ ఉండేది. మరి ఇది లోతుగా అర్థం చేసుకోవాలి. ఎంత ఈజీ అవుతుంది తెలుసుకుంటే. పరిచయం వచ్చిన తర్వాత ఇప్పుడు
ఎవరైనా ఫ్రెండ్షిప్ ఎవరితోనైనా అయింది, లేదంటే భర్తతో అనుకోండి, ముందు గుర్తు చేసుకోరు వాళ్ళని. వివాహం అయిన తర్వాత వాళ్ళు గుర్తుకొస్తారు. పిల్లల్ని గుర్తు చేసుకోరు తెలియనప్పుడు, తర్వాత పిల్లలు గుర్తుకొస్తారు. ఇప్పుడు పరమాత్మతో కూడా మనం అలా గుర్తు చేసుకుంటే మన సంబంధీకుడు అని ఆయన తప్పకుండా గుర్తుకొస్తూనే ఉంటారు. చాలా ప్రేమ కలుగుతుంది ఇంట్లో వారి మీద కలిగినట్లు. ఏ విధంగా గుర్తు చేసుకోవాలి భగవంతుడిని, और वही चीज समझना बहुत जरूरी ఇది है। తెలుసుకోవడం చాలా చాలా అవసరం. यादें भी 3 प्रकार की होती हैं। 3 ప్రకారాలు గుర్తు చేసుకోవచ్చు. एक याद आती ఒకటి है, గుర్తొస్తూనే एक ఉంటుంది, याद की जाती है और एक याद सताती है। याद आती है మనకి ఎవరు उनकी గుర్తొస్తూ ఉంటారు, जिनसे कुछ ఎవరితో సంబంధం ఉంటే मधुर వారే కదా संबंध గుర్తుకొస్తూ थे, ఉంటారు. आज वो ఎవరితో यहाँ సంబంధం से మనకుంది कहीं చెప్పండి? और स्थानांतरित हो తండ్రితో गए। కదా సంబంధం ఉంటుంది. तो हम कहते हैं अरे वो थे तो हम उनके साथ सब जगह जाते थे, अब वही चले गए हैं तो మామూలుగా कहाँ जाए। ఒకవేళ ఎవరైనా तो ये పిలిచారనుకోండి, यादें అక్కడికి आती వెళ్తాము, हैं, సత్సంగానికి ఆ है वो గురువుల దగ్గరికి संसार వెళ్దాము, कहीं चले లేదు गए। దేవాలయానికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా याद की తండ్రిని మాత్రం जाती है, మర్చిపోరు కదా. हमने किसी की తండ్రి बहुत గుర్తుండే सेवा की ఉంటారు కదా, और టీచర్ ये గుర్తు उम्मीद ఉంటారు से కదా, कि సద్గురు वो గుర్తు जब ఉంటారు కదా, जाएंगे तो ముగ్గురు हमें అవసరం కదా. प्रॉपर्टी का वसीयतनामा మరి मिल ప్రాపత్తి ఎవరి जाएगा, నుంచి వస్తుంది? తండ్రి मिल कर నుండినే जाएंगे। కదా. वो మరి चले ఈ गए कुछ ప్రాపత్తి दिन के ఎవరిస్తారు? लिए। గుణాల ప్రాపత్తి ఎవరిస్తారు? तो దయ जब చూపండి, पूछते हैं लोग శాంతి कि भाई वो ఇవ్వండి, आपके ఆనందం अंकल जी का ఇవ్వండి, क्या हुआ, ధనం अरे बोले ఇవ్వండి चले गए, కోరుకుంటూ ఉండేది कुछ ఎవరి दिन के నుంచి? लिए। పరమాత్మ నుండి. ఆయన तो हम ఇస్తున్నారు కదా करना नहीं ప్రాపత్తి, चाहते, కాబట్టి అడుగుతున్నాం हाँ కదా. जबरदस्ती ఆయన लोग తండ్రి करा కాబట్టే देते కదా సొంతంగా జబర్దస్తిగా हैं। और తీసుకుంటాం याद కూడా. सताती है, యాద్ అనే తలంపు అనేది बहुत प्रिय जो సతాయిస్తుంది. है, అమ్మకి బిడ్డ बहुत ఎక్కడ ఉంటే घनिष्ठ కూడా जो है, గుర్తుకొస్తూనే ఉంటారు, उनकी వస్తూనే याद ఉంటారు. सताती మరి है। పరమాత్మ కూడా మనల్ని అట్లా तो సతాయించాలి, जगत గుర్తు नियंता వస్తూనే से ఉండాలి. एक జగత్ घनिष्ठ నియంత संबंध పరమాత్మ जोड़े అంటే ఆయనతో సంబంధం జోడించాలి మనము. और हक वाला जोड़े, అప్పుడు హక్కు కలుగుతుంది हुज्जत మనకు. वाला ఎవరి जोड़े। మీద హక్కు ఎప్పుడు కలుగుతుంది आप చెప్పండి? देखेंगे పిల్లలు జన్మ తీసుకుంటూనే ఆస్తి పైన హక్కు కలుగుతుంది, తల్లి छोटा తండ్రి बच्चा ఆస్తి घर పైన. में 3 लोग होते हैं మరి టీచర్ చదువు संसार చెప్తుందా में, అంటే చదువు పైన एक హక్కు तो కలుగుతుంది. भिखारी మరి అన్నిటిపైన और एक హక్కు అంటే अधिकारी। ఫ్రెండ్షిప్ అనుకోండి, हाँ? హక్కు కలుగుతుంది. तो ఏదైనా भिखारी जो है वो అనుకోవచ్చు, आपके అనుకుంటారు కూడా. दरवाजे पे आके మరి कहता है बाबूजी ఎవరిపైన 1 रुपया, మనం 1 रुपया, और आप చూడండి, उससे कह देते आ जाओ, कभी दे देते हैं ఎవరైనా और 1 రూపాయి कभी అడుగుతారు उसे जब्ता అనుకోండి, कर అక్కడ देते 1 రూపాయి లభిస్తుంది, 1 రూపాయి ఇవ్వండి हैं। అంటారు. ఇక్కడ लेकिन ఎంత లభిస్తుంది? जो కోట్ల नौकरी కోట్ల पेशा है కోట్లు पुजारी, లభిస్తుంది. ఎవరి वो దగ్గర? पूजा करता है, మన తండ్రి దగ్గర. महीने మన के बाद దగ్గర ఇంత पगार ले ఉన్నప్పుడు लेगा। ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం, लेकिन जो వేడుకోవాల్సిన अधिकारी అవసరం, है वो कहता है నాకు दे दो ना, లేదనుకోవాల్సిన అవసరం ఉందా? दे दो ना ధని पापा, పరమాత్మ. कॉलेज में लगेगा, మరి टीचर ने కాలేజీలో बोला చదువుతూ है दे ఉన్నారు, दो। आप कहते हैं इतना पैसा ఈశ్వరీయ नहीं है, तो విశ్వవిద్యాలయంలో जेब में हाथ डालने लगता है। उधर से कहीं मम्मी आ गई तो లెక్కలేనంత सिफारिश और పొందగలుగుతాం कर మనం देती है दे ఈ दो ना, తండ్రిని क्या మనం करते हो, అనుసరించినట్టయితే, कॉलेज చెప్పింది में उसको విన్నట్టయితే. लगेगा, अधिकारी है। మరి అధికారం ఉంది కదా और తండ్రి आप भी కాలేజీ मुस्कुराते పనిలో जाते కూడా. हैं, बाहर ఎందుకంటే से दान బాగా करते जाते हैं, టీచర్ పైన सीने से वो అధికారం ఉంది. निकालते दे టీచర్ देते చదువు हैं। చెప్తున్నారు, తనకు ఉపాధి तो చూపిస్తూ जो ఉన్నారు, जगत नियंता జాబ్ వచ్చేది प्रेम का చదువు కదా. सागर మరి है, ప్రేమ సాగరుడు ఇక్కడ జగత్ जो నియంత, आनंद का सागर ఆనంద है, సాగరుడు ఆయన, जो कल्याणकारी है, కళ్యాణకారి ఆయన, जो दुख हरता सुख करता దుఃఖహర్త है, సుఖకర్త जो ఆయన, मुक्ति जीवन मुक्ति ముక్తి दाता है, జీవన్ముక్తి దాత ఆయన. उससे कुछ మరి पाने ఆయన और నుండి उसके మనం बच्चे होकर के పొందడానికి మనం अब పిల్లలు हम కావాలి. कहें दे दो ना, పిల్లలే కానీ हाँ? నాకు ఇవ్వండి, నాకు ना ఇవ్వండి. हम भिखारी हैं उसके మనం दर पे, బికారీనా? నాకు हम तो శాంతి पैसे ఇవ్వండి, के ఆనందం ఇవ్వండి. मांगने ఇంట్లో वाले నాన్నను नहीं। డబ్బులు ఇవ్వండి जितनी నాయన प्रॉपर्टी मेरे అడుక్కుంటారా? बाप की है ఎంత वो मेरी ప్రాపర్టీ है, మన నాన్నది ఉందో అది నాది, నా ये ఆస్తి. अधिकार मेरे अंदर होना అధికారం ఉందా चाहिए। లేదా? ఇక్కడ పరమాత్మ और ఆస్తి जब ये పైన ప్రతి अधिकार ఒక్కరికి मेरे अंदर అధికారం होता ఉంది. है అడుక్కునే అవసరం तो లేదు, मेरा योग దానంతటదే सहज बनता లభిస్తుంది. है। ఎప్పుడు యోగం సహజంగా जब అయినప్పుడు. चर्चा होती है इस मन की ఈ మనసులో कि చర్చ योग కూడా వస్తూ आपने कोई ఉంటుంది. प्राणायाम, యోగం जहां అంటే भी कहीं आज ప్రాణాయామం योगा डे కానీ, पे हो హఠ रहा యోగం होगा కానీ ఇలాంటివి वहां కాదు. प्राणायाम हो అది रहा होगा, శరీరానికి. మరి एक्सरसाइजेस हो रही శరీరానికి होंगी, ఆరోగ్యం కోసం हठ योग के ఎక్సర్సైజ్ చేస్తూ कई ఉంటారు, सूत्र बताए जा रहे ప్రాణాయామం होंगे। చేస్తారు, హఠయోగాలు लेकिन నేర్పిస్తారు, మంత్రాలు जिस నేర్పిస్తారు. राजयोग की కానీ ఈ चर्चा यहाँ हो रही है, రాజయోగంలో అవన్నీ కష్టమే లేదు, पातंजलि ने जिसको అవసరమే कहा లేదు. అది है చేస్తే योगा చేసుకోవచ్చు चित्त ఆరోగ్యం वृत्ति కోసం. निरोधा, కానీ ఇక్కడ तो ఆత్మకి योग के ఎక్సర్సైజ్, माध्यम से యోగం हम ద్వారా अपनी समस्त మనము चित्त वृत्तियों को अनुशासित कर लेते మనం हैं। ప్రతి ఒక్క तो आज కర్మేంద్రియాన్ని కూడా हम మనకు ध्यान की उस ఆర్డర్లో प्रक्रिया పెట్టుకోగలం. की ओर ले మనం चलेंगे కర్మేంద్రియాలకు कि हम అధికారి मन को కాగలం. उस ईश्वर से कैसे लगाएं। మరి ఈశ్వరుడి పైన మన लेकिन మనస్సు నుంచుకోవడం समस्या तो वही నేర్చుకోవాలి. है, लोग कहते हैं ये मन లోగ్ एक అంటారు सेकंड మనస్సు भी ఒక్క टिकता సెకండ్ नहीं है కూడా एक जगह। నిలబడదు అని మనుషులు అంటారు. अर्जुन
అర్జున్ गीता में यही कहा గీతలో है, కూడా हे ఇదే प्रभु, చెప్పారు కదా, హే ప్రభు ये वायु गतिगामी है। ఎందుకు నా మనస్సు आपने तो बड़ा నిలబడడం सहज లేదు, कह दिया ఇది कि हे వాయువు अर्जुन, కంటే తీవ్రంగా వెళ్తోంది सर्वधर्माणि అంటే परित्यज्य ఆయన ఏమంటారు, मामेकं शरणं व्रज। సర్వధర్మాన్ పరిత్యజ్య अहं त्वां మామేకం శరణం सर्वपापेभ्यो వ్రజ అహం త్వా मोक्षयिष्यामि సర్వ मा शुचि। పాపేభ్యో तुम మోక్షయిష్యామి मेरी మా शरण में శుచ आओ, ఇది కీలక. నన్ను मुझ में ఒక్కరిని मन శరణ్ लगाओ। కోరు, न నన్ను जाने ఒక్కరిని. 18वें अध्याय में कितनी बार ఎన్నిసార్లు ఎన్ని मनमनाभव విషయాలు ఉన్నాయి, मध्याजीभो మన్మనాభవ मन మధ్యాజీభవ ఉంది नमस्करो, భగవద్గీతలో. कितनी నన్ను बार ఒక్కరిని कहा है। శరణ్ కోరితే సర్వ పాపాల నుండి విముక్తి చేస్తాననే ఆ శ్లోకం కూడా ఇప్పుడు उस చెప్పారు. जगत नियंता ने మరి జగత్ నియంత ఆయన, कहा ఆయన मुझे ఒక్కరిని याद శరణ్ करो, కోరండి, लेकिन అవసరం अर्जुन లేదు क्या कह ఎవరితో रहा है, మనకి. प्रभु वायु అర్జునుడు ఏమన్నాడు, गतिगामी है, ये इतनी तेज भागता है और आप कह रहे ఎంత हो मुझे బాగా याद करो। విన్నాడు, ఎంత मैं బాగా कैसे टिकाऊं ఆచరణలో आपको? తీసుకొచ్చాడు అర్జున్. इस समस्या का भी మరి समाधान మనం కూడా है। అర్జునులు ఆర్జించే వాళ్ళు ऐसा జ్ఞానాన్ని, नहीं कि మనం इसका కూడా ఒక్కరిని समाधान नहीं పట్టుకోండి, है, పరమాత్మను పట్టుకోండి, और అన్నీ ఆయన నుండినే समाधान तो खोजना లభిస్తాయి. पड़ेगा। నాన్న దగ్గర ఉంటే అన్నీ లభిస్తాయి हम కదా. मन को మన जड़ మన कर देना నాన్న కదా चाहते हैं। జగత్ నియంత. मन संकल्प शक्ति का మనస్సు नाम है। సంకల్పం చేస్తూ ఉంటుందా, సంకల్ప శక్తి ये యొక్క समझिए, పేరుని ఏమంటారంటే एक बार మనస్సు. एक सम्राट అర్థమైంది కదా, ఒక సామ్రాట్ को రాజు मालूम पड़ा అర్థమైంది कि ఆయనకి. कोई महात्मा जी आए మహాత్మా వచ్చారు, और वो महात्मा जी मन को शांत कर देते हैं। वो बहुत మనస్సును दुखी थे। శాంతి చేయండి, నాకు చాలా దుఃఖం गए ఉందని రాజు महात्मा जी అడిగారు. के पास और उन्होंने कहा ఆయన అన్నారు, कि मैं మహాత్ముడు, बहुत अशांत रहता हूँ, मुझे मन की शांति నాకు चाहिए। మనస్సు శాంతి కావాలి అని అంటే మహాత్ముడు సమాధానం ఇచ్చారు. तो महात्मा जी ने कहा ठीक है సరే, राजन, कल सुबह 4 बजे आना। రేపు ఉదయం రండి, 4 उसने कहा గంటలకు इतने రేపు दिन రండి अशांति అన్నారు. में गुजारे, एक रात और सही। ఆ రాత్రి గడిచిపోయింది, और ఉదయం अगले दिन వచ్చారు. 4 बजे तो जब जाने నా लगे बोला सुनो, मन को साथ लाना। మనస్సును జతలో अब తీసుకొని రా सारी అన్నారు. रात कश्मकश में गुजर गई రాత్రంతా ఆలోచన చేస్తూ कि ఉన్నాను, ये मन को साथ మనస్సుని लाना ఎట్లా ये నేను क्या, జతలో ये తీసుకొచ్చేది, इसके ఇది लिए क्या ఏంది, ఇది करूं, कौन सी ఇదేంటి, विधि ఇది अपनाऊं। ఎలా తీసుకురావాలి మనస్సుని फिर भी జతలో. 4 जब बजा तो 4 पहुंचे గంటలైంది, మహాత్మ और దగ్గరకు వచ్చారు. बोले आ गए। వస్తూనే वो बैठे हुए थे अपने ध्यान की కూర్చున్నాడు, मुद्रा में, बोले बैठो। కూర్చో फिर అన్నాడు. आसन ग्रहण రాజుకు करो, बैठ ఆసనం गए। మీద కూర్చోమని చెప్పాడు. बोला मन को మహాత్ముడు, साथ लाए हो। మనస్సును తీసుకొచ్చావా అన్నారు. बोला यही बात तो मैं समझ नहीं पाया, నాకు అర్థం కాలేదు सारी మహాత్మా रात అన్నారు. इस बात को लेके परेशान రాత్రంతా था। ఆలోచన చేసి చాలా బాధపడ్డా, अब నేను मैं आया ఎలా हूँ तो తీసుకురావాలో मन भी నాకు तो आया అర్థం ही होगा। కాలేదు అన్నాడు. बोले ठीक कहा तुमने, गलत కరెక్ట్. जो। तो जब अंतर जगत में खोजने की అంటే बात आई, మనస్సును జతలో राजा ने आंखें తీసుకురావడం बंद అంటే की और लगा ఎక్కడెక్కడెక్కడెక్కడ కూడా खोजने ఆలోచనలు बड़ी వెళ్ళిపోతుంటాయి गहराई కదా, से। అలా కాకుండా ఇక్కడ जब वो ఇప్పుడు खोज ఇక్కడ रहा था ఉన్నావంటే ఇక్కడే మనసు तब పెట్టాలి. उसे बहुत देर ఏకాగ్రత के అనే बाद దానికి ये बात గుర్తుగా समझ में చెప్పారు. आई ఏకాగ్రత అనే దానికి. कि मन कोई जड़ యోగానికి वस्तु नहीं కూర్చుంటాం, है, ఎక్కడెక్కడో పోతుంది, దేవుడి ముందు ये కూర్చుంటాం, संकल्प ఎక్కడెక్కడెక్కడో शक्ति का नाम है, వెళ్ళిపోతుంది. ये क्रिया है। మరి అది క్రియ. సంకల్ప శక్తి అంటే పని, అది तो जब మనస్సుకు. उसने बताया ఎలాంటి సంకల్పం कि मन చేయాలి, तो एक क्रिया है महाराज, అది మన పని, అది मैं उतनी సంకల్పం देर से చేసేది. खोज रहा మరి हूँ, ఏం చెయ్యాలి, ఏం अभी समझ చేస్తే पाया నేను हूँ। బాగుండగలను, बोला ठीक అలాంటి समझे। సంకల్పాలు చేయాలి, అది ఇక్కడ तो मन को నేర్పిస్తారు. जड़ कर देना चाहते మనస్సును हैं, జడంగా मन చేసుకునేది जड़ కాదు ఇక్కడ. नहीं होता, మనస్సు జడం కాదు, केवल ये हो చైతన్యం అది. सकता है ఎప్పుడు कि యోచనలు ट्रैक చేస్తూనే चेंज ఉంటుంది, कर ఆ యోచనలను మంచి जिस మార్గంలోకి बच्चे का మళ్ళించాలి. काम खेलना है वो खेलेगा। అది अगर आपने ఆటనే. उसे मना किया कि बेटा इनमें मत ఇప్పుడు खेलो, ये ఆడుతూ अच्छे नहीं हैं, ఉన్నారనుకోండి, ఈ तुम ఆట इनमें మంచిది खेलो, కాదు, పడతావు, तो ఇలాగ मान చెప్తూ जाएगा ఉంటారు क्योंकि కదా. खेलना मना नहीं है, మనస్సు केवल ट्रैक ఎందుకు चेंज हुआ है। लेकिन అనిపిస్తుంది, अगर आप ఎందుకు कहेंगे ఆటలు बिल्कुल नहीं వద్దంటున్నారు खेलोगे అమ్మ तो అనుకుంటారు. आप అది उधर ఆలోచన घर से చేసేది बाहर ఎవరు, जाओगे, మళ్ళీ बच्चा బయటకు उधर, వెళ్తారు, बताएंगे डोर ఆడుకుంటూ गवर्नर लेके ఉంటారు, बाहर, లేదంటే क्योंकि గాలిపటం खेलना ఎగరేస్తూ उसकी ఉంటారు, ఇలా ఆడుతూ स्वाभाविक ఉంటారు. वृत्ति है। అది तो इसी స్వాభావికమైంది. प्रकार से అదే मन का విధంగా ఎంత చెప్పినా संकल्प వినరు शील కదా, होना సంకల్పం एक కూడా स्वाभाविक రకరకాలుగా वृत्ति है। వస్తూనే ఉంటాయి, వస్తూనే तो ఉంటాయి, मन వస్తూనే को ఉంటాయి. दिशा కాబట్టి देना, మనస్సును दिशा దిశ, देना। మార్గం कैसे చూపించండి. दिशा ఏ देंगे? ఏ విధంగా तो చూపిస్తారు दिशा మార్గము, देने की ఏ దిశలో प्रक्रिया को వెళ్ళాలి, आज हम అది थोड़ी అదే देर यहाँ ఇక్కడ बैठकर प्रैक्टिकल నేర్పించేది. करेंगे। ప్రాక్టీస్ కూడా ఇక్కడ दो చేపిస్తాం. चीजों के बीच మనస్సును में ఎలా तीसरी चीज माध्यम ఉంచాలి, बनती है। ఇది కూడా మనకు आप అర్థమవుతోంది. मुझे देख पा रहे हैं तो यहाँ प्रकाश की किरणें माध्यम, ఇక్కడ ప్రకాశ కిరణాల आप ద్వారా सुन पा रहे हैं పరమాత్ముడి तो స్మృతి वायु की చేస్తున్నామంటే तरंगें माध्यम। పరమాత్మ ప్రకాశము. यदि वो ప్రకాశం निकाल ఇప్పుడు दी जाए तो సూర్యుడి आप नहीं దగ్గరికి सुन వెళ్తే पाएंगे। సూర్యకిరణాలు ప్రకాశమే కదా పడుతూ इसी ఉంటాయి. प्रकार से అలాగే పరమాత్మ నుండి ప్రకాశ आप కిరణాలు देखिए మన పైన పడుతూ ఉంటాయి, గుర్తు इलेक्ट्रोमैग्नेट చేస్తూ पावर ఉంటాయి. होती है, ఇప్పుడు ఎలక్ట్రిక్ आकाश में మ్యాగ్నెట్ चलते हुए చూడండి, वायुयान को అది आप नीचे से नियंत्रित ఇక్కడ करते हैं। మనము
పైన వెళ్తూ ఉండేదాన్ని కూడా ఇప్పుడు మనము కింద నియంత్రణ చేయొచ్చు. ఇప్పుడు అంతెందుకు రిమోట్ ద్వారా అన్ని మనం ఇక్కడ నుంచినే కంట్రోల్ చేయొచ్చు, మరి నడిపించవచ్చు కదా. మరి ఆత్మను నియంత్రణ చేయాలి, మనస్సును నియంత్రణ చేయాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఏమి రిమోట్ ఉండాలి? శ్రేష్ఠ సంకల్పాలు, శుభ సంకల్పాలు. వేరే ఆసనాలు అవసరం లేదు, మంత్రాలు అక్కర్లేదు, భజన అక్కర్లేదు. మనస్సును మీరు మంత్రం పఠిస్తూ ఉన్న ఎక్కడో మనస్సు పోతుంది, భజన చేస్తున్న ఎక్కడో పోతుంది, ప్రయోజనం లేదు కదా. మనస్సుని ఏకాగ్రత, ఎందుకంటే కర్మ అంటూ చేయాల్సింది. ఎందుకంటే మనస్సు యొక్క పని స్మరణ చేయడం. మరి స్మరణ ఎలాంటి స్మరణ చేయాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి? అక్కడ కఠినమే బయట, ఇక్కడ ఈజీనే వాస్తవంగా. మనస్సు బుద్ధిని ఉంచడం ఒక చోట్లో. నోరేమో మంత్రం ఉచ్చారణ చేస్తూ ఉంటుంది, మనసు కంట్రోల్లో ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మంత్రం లేదు, మాలం తిప్పే లేదు, ఆసనాలు వేసే పని లేదు ఇక్కడ. చాలా మంది ఆ పాపం ఆసనాలు వేసి కూర్చొని ఎక్కడెక్కడెక్కడో మనసును పంపిస్తూ ఉంటారు. అందుకే మహాత్ముడి గురించి చెప్పారు కథ. మనస్సు ఇక్కడ ఉండాలి, నీకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే శాంతి ఎలా ఉంటుంది? అలా ఈ రాజయోగం సహజ యోగము అని కూడా అంటారు. సహజం, ఈజీ. మనస్సు యొక్క సంకల్పాలను, శ్రేష్ఠ సంకల్పాలను, శుభ సంకల్పాలను మనం చేయాలి. జేబులో ఉన్న డబ్బు ఉంటుంది, పాతది కాదు, కొత్తది ఉంది అనుకోండి. ఒకవేళ ఇప్పుడు 2000 రూపాయల నోటు ఉంది అనుకోండి, అప్పుడు ఎవరైనా అంటారు అదేందుకు మారదు కదా జేబులో పెట్టుకున్నావని. మరి నీరుంది, నీరు కూడా ఎలా ఏ స్థానంలో ఉంచాలి, ఎలాంటి నీరు ఉంచుకోవాలి? త్రాగడానికి కానీ మలినమైనటివి త్రాగం కదా. ఇలాగా మనస్సును కూడా స్వచ్ఛంగా చేసుకోండి, మంచి సంకల్పాలు చేసుకోండి. మంచి నీరే త్రాగుతాం, చెడుగా ఉండేది త్రాగమే, మలినంగా ఉండేది. మరి మనస్సును ఎందుకు మలినం చేసుకోవాలి? వేరే వేరే ఆలోచనలతో, వేరే వేరే మాటలు వింటూ చూస్తూ స్వచ్ఛంగా చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఈ స్మృతిలో ఉందాము, పరమాత్మను గుర్తు చేసుకుందాము. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు చెయ్యండి అంటున్నాను. నేను ఒక ఆత్మను. ఇలా మీరు ఆత్మ రూపం ఏది చెప్తూ ఉంటే అది చిత్రాన్ని ఊహించుకోండి. మీరు నేను చైతన్య శక్తి, బ్రుకుటి మధ్యలో దృష్టి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ కళ్ళతో చూస్తున్నా, కళ్ళు నేను కాదు, కళ్ళ ద్వారా నేను ఆత్మ చూస్తున్నా. చెవుల ద్వారా నేను ఆత్మ వింటున్నా, చెవులు కాదు నేను. నోటి ద్వారా మాట్లాడే ఆత్మ నేను, నోరు నేను కాదు. అలౌకిక శక్తి నేను, ఆత్మ. బ్రుకుటి మధ్యలో 2 కనుబొమ్మల నడుమ నివసించేటటువంటి చైతన్య నక్షత్రం ఆత్మ నేను. నా నివాస స్థానం ఇది, బ్రుకుటి మధ్య. ఈ శరీరం అనేది నా ఆత్మకు ఒక రథం, రథంలో కూర్చున్నా నేను, రథకుడు. ఇది ఇక్కడే వదిలేసి రథాన్ని నేను మనస్సు బుద్ధి ద్వారా ఇప్పుడు ఇక్కడే వదిలేసాం, ఈ ఇంటి ఈ హాల్లో వదిలేసాం. ఇప్పుడు ఇక్కడ నేను అంతర్జగత్ యాత్ర చేస్తున్న ఆత్మను, నేను వెళ్ళిపోతున్నా. శరీరం ఇక్కడే ఉంది, నేను ఆత్మ వెళ్ళిపోతున్నా పైకి. ఇలా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వెళ్ళిపోతుందా లేదు ఇప్పుడు? అలాగా మన ఇంటికి అక్కడ ఎలా ఉంటుంది ఊహించుకోండి. శబ్దం లేదు, సూర్య చంద్ర నక్షత్ర లోకానికి ఇంకా పైన ఆకాశతత్వానికి పైన. కళ్ళు మూసుకోవద్దు, అలా అనుభవం చేయండి, ఊహించుకోండి. అక్కడ సూక్ష్మవతనం, ఆ సూక్ష్మవతనానికి కూడా ఇంకా పైన పైన గమనం ఉంచండి, బుద్ధిని పెట్టండి.
అఖండ జ్యోతిర్మహాతత్వం, ఎరుపు బంగారు వర్ణ ప్రపంచం అది. అలా ఊహించుకోండి. అందుకే రెడ్ లైట్ వేసారు చూడండి, అట్లా ఉంటుంది అక్కడ ఆ లోకం. అక్కడ సర్వత్ర స్వర్ణిమ ప్రకాశమే ప్రకాశం. అక్కడికి వెళ్ళారా? ఆత్మ అక్కడ ఉండండి. ఇది బ్రహ్మలోకం. నా ఆత్మకు నిజధామం, నా ఇల్లు, నా స్వంత ఇల్లు. ఇక్కడికి రాకముందు ఉన్న ఇటువంటి ఇల్లు ఇది. ఈ ప్రపంచంలోకి రాకముందు నేను వెళ్ళాల్సింది కూడా ఇక్కడికి, ఈ తండ్రి దగ్గరికి. నేను అక్కడున్నా. ఆ తండ్రి ఎలా ఉన్నారో జ్యోతి, నేను కూడా జ్యోతి. ఈ పరంధామం ఇది. ఇక్కడ శరీరాలు లేనటువంటి లోకం ఇది. అక్కడ మేము ఆత్మలందరూ నక్షత్రాలలాగా నివసిస్తూ ఉంటుంది. నా మధురమైనటువంటి తండ్రి దగ్గరికి నేను చేరుకున్నా, నా ఇంటికి చేరుకున్నా, నా అసలైన రూపంలో ఉన్నా. అలా అనుకోండి, ఎంత బాగుందో, ఎంత బాగుంటుందో. నా అసలైన రూపం బాబా, మీరు జ్యోతి కిరణం. నేను ఆత్మ కూడా మీలాగే మీ రూపంతో ఉన్న, మీ పోలికలే నావి కూడా. జ్యోతిర్బింది, మీ బిడ్డ కదా, మీ రూపమే నా రూపం. మీరు జ్యోతి, నేను జ్యోతి. మన ఇంటిలో ఉన్నాము ఇప్పుడు. బాబా, మీరు ప్రేమ సాగరుడు. ప్రేమ ఎంత ఉంది, సాగరంలాగా అనంతమైన ప్రేమ. ఆ ప్రేమ యొక్క అలలలో నేను ఆత్మను, నా తండ్రి జతలో, నా ఇంటిలో నేను ఆత్మను తేలియాడుతూ ఉన్నాను ఈ ప్రేమ యొక్క తరంగాలలో. పరమాత్మను అనుకుంటాను. ఆ కిరణాలు సూర్యకిరణాలు పడుతున్నట్లు ఆత్మ పైన పడుతూ ఉన్నాయి. అంతు లేనటువంటి ఆనందాన్ని, శాంతిని నేను ఇక్కడ అనుభవం చేస్తూ ఉన్నా, నా తండ్రి జతలో, నా ఇంటిలో. నలువైపులా ఇక్కడ శాంతియే శాంతి, ప్రకాశమే ప్రకాశం. నేను ఆత్మ, శాంతి స్వరూపాత్మగా అయినా నేను. ఓ కళ్యాణకారి శివ బాబా తండ్రి, మాట్లాడండి బాబాతో ఎదురుగా. జ్యోతి మాట్లాడుతూ ఉంది శివ బాబాతో. సంకల్పం, మాటలంటే అక్కడ సంకల్పం చేయండి. అలాగా మిమ్మల్ని పొంది నేను నా అడ్రస్ తెలుసుకున్నాను కదా, ఇక్కడ మీరున్నారు, నా ఇల్లు ఇది అని, నేను ఈ రూపం అని చాలా ధన్యమైపోయాను బాబా. నా ఆత్మలో కళ్యాణ భావనలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి బాబా. మధురమైన శివ బాబా, మీరు ఆనంద సాగరుడు. ఆనందం యొక్క కిరణాలన్నీ నా పైన పడుతూ ఉన్నాయి బాబా. నేను మీ జతలో ఉన్నాను. మీ ఆనందాన్ని నేను అనుభూతి పొందుతూ ఉన్నాను. నా తండ్రి జతలో కదా, నా ఇంటిలో కదా, ఎంత ఆనందంగా ఉన్నా నేను.
యేసు బాబా, आप ही मेरे सच्चे सच्चे माता पिता, మీరే నాకు సత్యమైనటువంటి ఆత్మకు తల్లి తండ్రి అని తెలుసుకున్నాను బాబా. बंधु सखा, బంధువు మీరే, టీచర్ మీరే, గురువు మీరే, సకుడు మీరే, అన్నీ మీరే బాబా. నాకు मुझ आत्मा ने నా ఆత్మలో आपसे सर्व संबंध जोड़ लिए। మీతో నేను సర్వ సంబంధాలు, నేను ఆత్మ కాబట్టి నా సర్వ సంబంధాలు మీతో జోడిస్తూ ఉన్నాను బాబా. అవి శరీర సంబంధాలని తెలుసుకున్నా. ఇప్పుడు మీ చెయ్యి పట్టుకొని నేను శ్రీమతం और साथ पकड़ लिया అనే है చెయ్యి बाबा। నేను జతలోనే ఉన్నాను బాబా. మీ చేతిలో చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉన్నాను బాబా. మీ జత నేను ఎప్పటికీ వదలను. కర్మక్షేత్రంలో కూడా మిమ్మల్ని జతలో ఉంచుకొని నేను కర్మ చేస్తూ ఉంటాను. इन मधुर अनुभूतियों के साथ ఈ మధురమైనటువంటి అనుభూతులతో పాటు मैं आत्मा నేను ఆత్మను वापस सृष्टि मंच की వాపస్ ఈ ओर जा సృష్టి రంగస్థలం పైకి తిరిగి ఇప్పుడు వచ్చా. నేను నా ఇంటి నుండి, నా తండ్రి దగ్గర నుండి అంతులేని శక్తులు గుణాలు పొంది వచ్చా. ఇక్కడ నేను शरीर रूपी रथ, శరీరం అనేటటువంటి రథంలో मैं उसमें प्रवेश कर रही हूँ। ప్రవేశించాను బాబా. ఇది నాకు రథం మీరే ఇచ్చారు బాబా. मैं आत्मा నేను ఆత్మ, इन कर्मेंद्रियों की राजा, ఈ కర్మేంద్రియాలన్నింటికి రాజు. నన్ను మీరు రాజుగా చేశారు బాబా. నేను యజమాని అయినా. ఇది ओम शांति ఓం శాంతి शांति శాంతి శాంతి.